కూర్చో. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రములు కలుగును గాక. కూడి వచ్చిన ఈ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు మనుషులు తెలియజేస్తా ఉన్నాను. దేవుడిని వరదములు దీవించును గాక. ఆమేన్. మన సమయాన్ని లేఖనాల గుండా గడిపే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము ఆదికాండము 3వ అధ్యాయం 9వ వచనం నుంచి చదవబడుచున్నది. జాగ్రత్తగా గమనించండి. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావనెను. అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొండినను. అందుకైన, నీవు దిగంబరమని నీకు తెలిపినవాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తిండినను. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తించినాను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానవై నీ కడుపుతో ప్రాకుచ్చు నీవు బ్రతుకు దినములన్నీ మన్ను తిందు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలిగజేసను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమ మీద కొట్టుదు అని చెప్పాను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలుడని చెప్పాను. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చూడండి, తరలించండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడమైన ప్రియమైన ప్రభువైన యేసుక్రీస్తు దేవా, సర్వ సృష్టికి కూడా ఆధారమును, సృష్టికర్తవులు, సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందదగిన అర్హుడు నీవు ఒక్కడవే. ఇంత గొప్ప సృష్టిలో ఇసుక రేణుల కంటే ప్రభువా చాలా చిన్న వ్యక్తులమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని ఈ గొప్ప అవకాశాన్ని మీరు మాకు దయచేస్తున్నారు. నీ లేఖనాల గుండా మాతో మాట్లాడండి. మేము విను ప్రతి మాటయు అది నీ మాటగానే నీ లేఖనముల గుండా గ్రహించగలిగే శక్తిని మాకు దయచేయండి. మా జీవితంలో, మా కుటుంబంలో, మా సంఘములు మేము కట్టుకోగలుగుటకు కావలసిన శక్తిని మాకు దయచేయమని, బోధింపదగిన నాకు గ్రహింపు శక్తిని పిల్లలకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. చదవబడినటువంటి లేఖన భాగాన్ని చూస్తే, దేవుడు ఆదిలో ఒక చక్కటి వివాహాన్ని చేసినాడు. హ్యాపీ హ్యాపీ ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ, అంతయు సంతోషకరమే. దేవుడు చేసినటువంటి పెళ్ళని చేశారో, దేవుడు చేసిన పెళ్లిలో కూడా గొడవలయ్యాయి. అంటే పొరపాటు చేసిన వాళ్ళు కాదు, కానీ అది చేయించుకున్నటువంటి భాగస్వాములు ఉందని అర్థమవుతా ఉంది. అయితే దేవుడు ఆదాముకి కొన్ని ఖచ్చితమైనటువంటి ఆజ్ఞలు ఇచ్చినాడు. ఇచ్చిన ఆజ్ఞలో ప్రధానమైన ఆజ్ఞ సేద్యం చేయాలి. సేద్యం చేయమని ఒక గొప్ప ఆజ్ఞను పొందుకున్నటువంటి ఆదాము తన ఆజ్ఞ నడిపింపు బట్టి ముందుకు సాగుతూ ఉండగా ఒక రోజున దేవుడు చూసి, అయ్యో ఆదాము ఒంటరిగా ఉండడం మంచిది కాదు కాబట్టి ఒక సాటి అయిన మంచి సహాయాన్ని మళ్ళీ, నరుడు ఒంటరిగా ఉంటే ఎప్పుడు మేలు కాదు అని దేవుడు చూసి ఒక మంచి సాటి అయిన ఒక అద్భుతమైన సహాయాన్ని దయచేశాడు.
ఇక్కడ ఎంత ఆలోచనాత్మకంగా చూసినా పురుషుడు కష్టపడాలి, పురుషుడు సంపాదించాలి, పురుషుడు పని చేయించుండగా ఆ పనిలో తోడుగా ఉండడానికి, తన పనిని సంపూర్తి చేయడానికి పక్కన మరొక సహాయమైనటువంటి ఒక సాటి, అంటే అనుకూలమైనటువంటి సరిపడేటువంటి సహాయం కావాలి. ఇప్పుడు ఎక్కడైనా కానీ ఇప్పుడు దేవుడిచ్చిన ఆజ్ఞలను బట్టి కానీ లేఖనాలను బట్టి కానీ మీరు చూస్తే పురుషుడు ఆహారం తీసుకొస్తుంటే స్త్రీకి పంచి ఇదిగో తిను అని చెప్పాలి. స్టోరీ రివర్స్ అవుతుంది. ఇప్పుడు అమ్మా జాగ్రత్తగా ఉంచాలి. ఆదాము తీసుకొచ్చి ఇదిగో అమ్మ తీసుకొని తిను అని కొన్ని వృక్షఫలాలు ఇవ్వాలి. కానీ కొంత వ్యత్యాసంగా రివర్స్లో అమ్మగారు వచ్చి ఇదిగో తిను అని చెప్పి ఆదాము గారికి ఇస్తాం. ఇక్కడే తేడా ఉండదు. సేద్యములో సాటి అయిన సహాయం భార్య, పోషణలో మాత్రం నిలబెరది దేవుడు అనుగ్రహించిన మార్గం గుండా పురుషుడే పోషింపదగినటువంటి గొప్ప ఆజ్ఞ. కానీ ఎందుకో ఆదాము గారు తీసుకొచ్చేంత వరకు ఆ కుటుంబ వ్యవస్థ నడవడి కాలానికి సాగలే. స్త్రీ తీసుకొచ్చి కొన్ని వృక్ష ఫలాలు, అంటే రమ్యముగాను అందంగాను మంచిదిగాను ఆదాముకి కనబడకపోవచ్చా? ఆదాముకి అవ్వకి ఇద్దరికి భిన్నమైన ఆలోచన విధానాలు ఉన్నాయి. ఇద్దరు కూడా ఏక శరీరముగానే ఎంచబడ్డారు, ఒకే శరీరం నుంచి బయటకు తీయబడ్డారు. మాంసములో మాంసము, ఎముకలో ఎముకలు, అయినా కానీ ఆలోచనలో వ్యత్యాసాలు. ఒకరి ఆలోచనలో ఈ వృక్షము తినడానికి యోగ్యంగా కనవల్ల, మరొకరికేమో రమ్యముగా యోగ్యముగా కన్నుల గింపుగా కనబడతా ఉంది. ఏమన్నా పురుషుడు చేయాల్సిన పద్ధతి ఎందుకు చేసావు? ఇది బాగుంది, ఇది మేలైంది, ఇది రమ్యమైంది, ఇది మంచిది. కొన్ని ఇదే ఆలోచన ఈ పురుషుడికి ఎందుకు కలగలేదు? దండమ కాబట్టి, జ్ఞానం లేదు కాబట్టి. ఆలోచన జరుగుతుంది, ఈ రోజున జరుగుతుంది. సరే, జరిగిన మొత్తాన్ని దేవుడు తన చింతనకు, తన ఆలోచనకు వేరుగా జరుగుతున్న విషయాన్ని చూసి వెంటనే ఆయన వారికి వారి శిక్షను ఇవ్వడం మొదలుపెట్టినాడు. కానీ దేవుడు ఎంత మంచివాడే అంటే తనిచ్చే శిక్షలో కూడా దేవుడి గుణ లక్షణాల ప్రకారంగా మళ్ళీ నడుచుటకు కావాల్సినటువంటి శిక్షనే ఇస్తాడు. ఆయన నశించిపోవటకు కావాల్సిన శిక్షణ ఇవ్వడు, తన నుంచి దూరం వెళ్ళిపోవడానికి శిక్షణ ఇవ్వడు. ఆయన ఇచ్చే శిక్ష కూడా మంచి విషయమైనటువంటి శిక్షలే. ఆయన అంటాడు, స్త్రీ ఏమంటాడు ఆయన? స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను హెచ్చిస్తున్నాను. ఇకపై నీ ప్రయాసము అసాధారణముగా ఉంటుంది. పురుషులతో పోలిస్తే నీ ప్రయాసం పెద్దదే, మరియు నీ గర్భ వేదన మిక్కిలిగా హెచ్చిస్తున్నాను. తర్వాత వేదనతో పిల్లలను కద్దువు, వేదనతో పిల్లల్ని కనాల్సింది నువ్వు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును. అతడు నిన్ను ఏలునని చెప్పెను. అతడు నిన్ను ఏలును. కరెక్టేనా? మొదటిగా ఇవ్వబడినటువంటి దేవుడి యొక్క సూచన ఆజ్ఞలకు తప్పిపోయినప్పుడే ఇవి శిక్షలు, సూచనలు, ఆజ్ఞలు, దేవుడు ఇచ్చినటువంటి ఖచ్చితమైనటువంటి హద్దులు. ఈ హద్దులో చివరి మాటలు మీ ముందు పెడతాను, జాగ్రత్తగా గమనించాను. అని అంటాడు, అతడు నిన్ను ఏలును. ఏలుట అంటే ఏలుట అంటే ఏంటి అమ్మా?
ఏమిటంటే పరిపాలించుట, నియంత్రించుట, దేవుని యొక్క చిత్తానుసారమైన మార్గాలలో నీకు మార్గ నిర్దేశాలు చేయుట. తన సొంత చిత్తమును బట్టి చేయుట కూడా ఏలుడగాలి. దేవుని యొద్దకు నేను తీసుకెళ్ళడం కొరకు పురుషుడికి దేవుడు ఇచ్చిన అధికారాన్ని ఏలుట. ఇక్కడ ఖచ్చితంగా దేవుడు ఒక పెద్ద ఆజ్ఞను, శిక్షను ఇచ్చేశాడు. ఏమని? స్త్రీ తన స్వపురుషుడి చేత ఏలబడాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏలుబడ్డం అంటే ఏంటిది? ఆయన ఏం చెప్తే చేయాలా? ఏది చెప్తే అది చేయాలా? హలో, పురుషుడు ఏది చెప్తే స్త్రీ ఏది చేయాలా? ఈరోజు మీతో మాట్లాడుతున్న ఒక అంశం కూడా కుటుంబం అనే సిరీస్, ద ఫ్యామిలీ ఆర్డర్, కుటుంబ క్రమం అనేటువంటి ప్రధాన అంశంలో ఉప అంశంగా మీకు ఒక జ్ఞాపకం ఉండాలి. లోబడుట అని ఒక వర్తమానం చెప్పాను. దాంట్లో కాపర్లను లోబడుట అనేది మాత్రమే కొనసాగించాను. అది ఇంకా అసంపూర్ణంగానే ఉంది. కానీ దాంట్లో దాని కుటుంబం అనే సిరీస్లో మిళితం చేస్తూ స్వపురుషులకు లోబడుచారు. స్వపురుషులకు లోబడుచారు. ఇక్కడ భౌతికముగా భర్తకి, ఆత్మీయంగా సంఘమంతా కాపరికి, ఇదంతా కూడా ఒకే కోణం గుండా చూడగలిగే విషయాలు. ఎస్ఐలో ఎందుకంటే ఇవన్నీ కూడా భార్యాభర్తల సంబంధానికి సాదృశ్యంగా చెప్పబడే విషయాలు. స్వపురుషులకు లోబడుటటువంటి విషయం గురించి మాట్లాడుతుంటే ఏమన్నా ఒకసారి ఆలోచన, దేవుడు లోబడు అని కేవలము అవ్వకు మాత్రమే చెప్పినాడా, లేదా స్త్రీ జాతి మొత్తానికి మాట చెప్పినాడా? అమ్మా లేచి నిలబడి అందరూ ఒకసారి. నన్ను మీరు సంఘం నుంచి గింటేసినా గిట్ట చేస్తారు. మీ దగ్గర నుంచి అనుకున్న రెస్పాన్స్ వచ్చేవారు నిలబెడుతూనే ఉంటారు. ఇప్పుడు లోబడు అని చెప్పిన మాట ఓన్లీ కేవలం అవ్వకు మాత్రమేనా, లేదా స్త్రీలందరికీ సంబంధించిందా? ఇది దేవుడు ఆజ్ఞేనా? ఇది దేవుడు ఖచ్చితంగా చెయ్యమని చెప్పినటువంటి సంగతి. ఇది దేవుడి చిత్తము కూడా. ఒకవేళ లోబడకపోతే ఏమవుతుంది? అసలు లోబడుటలో ఎంత హద్దు వరకు లోబడాలి? ఉదాహరణకి వివాహానికి ముందు నీ తండ్రి, వివాహం తర్వాత నీ భర్త, ఆత్మ సంబంధంగా సంఘమంతటికి కాపరి, అంతేనా? ఈ మూడు సంగతులు చూడగలగాల. అన్నిటికి లోబడాల్సిందే. భౌతికంగా భర్త, పెళ్లి తర్వాత, పెళ్లికి ముందు తండ్రి, పెళ్ళైనా కాకపోయినా సంఘం అంతటికి కూడా ఆత్మీయంగా కాపరి. ఈ మూడు కోణాల్లో లోబడుటలో ఇప్పుడు లోబడుటైనటువంటి ఆజ్ఞ దేవుడు ఖచ్చితంగా మనకి ఇచ్చినప్పుడు ఒకవేళ లోబడకపోతే ఏమవుతుంది? కాసేపు లోబడుట దీని గురించి ఆలోచించిన మనిషి లోబడకపోతే ఏమవుతుందో చూసుకొని ఆ తర్వాత ఎలాగో లోబడాలో చూద్దాం. ఏంటి ఇప్పుడు నేను లోబడకపోతే ఏంటి? ఆత్మీయంగా నా భర్త అయినటువంటి నా కాపరి మాట నేను వినా. ఇప్పుడు ఏంటి? వివాహానికి ముందు నా పైన లెక్కప్ప చెప్పవలసిన నా తండ్రి మాట నేను వినా. అయితే ఇప్పుడు ఏంటి? పెళ్ళైన తర్వాత నా భర్త మాట నేను వినా. అయితే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు లోపడకపోతే ఏమవుతుంది? ఏం జరుగుతుంది? నా అయితే గొడవలు అవుతాయి. నా భర్త మాటకి లోపడకుండా నా ఇష్టాన్ని చొప్పున నా యొక్క జీవితాన్ని నడిపించుకోవాలనుకుంటా. తప్పేంటి? నా కుటుంబ పోషణ నియమాల్లో, నా కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని రకాల నిర్ణయాలలో నేను నా భర్తకు లోపడకుండా నాకు నచ్చినట్టు నడిపించాలని ఆశపడుతున్నా. ఇది ఇప్పుడు ఏంటి? దీనివల్ల నేనేం కోల్పోతున్నా? అసలు దీనివల్ల నాకేం జరుగుతుంది? కేవలం మాట వినుట, నా మాట జాగ్రత్త వినాలి. నా భర్త మాట నేను వినకపోవడం వల్ల నేను కోల్పోయేది ఏంటి? అసలు ఏదైనా నష్టం జరుగుతుందా? జరిగితే ఆ నష్టాన్ని ఎంత అంచనా వేయాలి? ఆ నష్టం యొక్క తీవ్రత అంచనను బట్టి ఈ ఆజ్ఞ యొక్క దాని ప్రాధాన్యత అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే మరణకరమైన పాపములు కలవు, మరణకరం కాని పాపాలు కలవు. దేవుడి వాక్యంలో కొన్నిటికి విరుద్ధంగా నడుచుట వలన తక్కువ శిక్షలు, కొన్నిటిలో మరీ ఎక్కువైనటువంటి ప్రాణములు కోల్పోయేటువంటి శిక్షలు ఉన్నాయి.
వివాహానికి ముందు తండ్రికి లోబడకపోయినా, వివాహం తర్వాత భర్తకు లోబడకపోయినా, సంఘం అనేటువంటి భార్యగా కాపరైనటువంటి భర్తకు లోబడకపోయినా ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఆ తీవ్రతను తెలుసుకోగలగాల. దీన్ని మరణకరమైన పాపంగా చూద్దామా, మరణకరం కాని పాపంగా చూద్దామా? దేవుడు దీన్ని లేఖనాలు ఎలా విభజిస్తున్నాడు అన్న సంగతి చూడగలగాల. ఆమేన్. కూర్చో. మీరు మళ్ళీ ఎప్పుడు ఆమె మళ్ళీ అప్పుడు లేపుతారు. ఎప్పుడు నిద్రపోతా? ఒక్క నిద్రమే లేపుతా. ఆకారంలో ఒక్కడున్నా చాలు, సగం మందికి శిక్షే. అందుకే నీ పక్కన నిద్రపోతుంటే లేపు, వాళ్ళ వల్ల నువ్వు లేస్తావు. ఇప్పుడు అసలు లోబడకపోవడం వల్ల తీవ్రత ఏంటి? అసలు వచ్చే నష్టం ఏంటి? ఆ వచ్చే కాన్సిక్వెన్స్ ఏంటి? అసలు సమస్య ఏంటి? మహాయితీ కుటుంబంలో కలతలు వస్తాయా? మేబీ పిల్లల పెంపక పోషణ విషయం ఇబ్బందులు వస్తాయా? ఏదైనా సమస్య జరుగుతుందా? ఏం జరుగుతుందన్న విషయాన్ని గురించి మాట్లాడాలా? ప్రవక్త చెప్పిన ఒక మాట మీ కనులు ఎదుగు పెడతాను. దీని గుండా ఈ వర్తమానానికి ఓపెనింగ్ లో గేట్ కూడా మన ముందుకు ప్రయాణించాలి. చూడండి, ప్రవక్త చెప్తున్న మాట 63 06 30E. దాంట్లో 78 పేరు చూడండి. 78. I thought, మంచిగా గమనించాలి. వివాహానికి ముందు నీ తండ్రికి కానీ, వివాహం తర్వాత నీ భర్తకు కానీ, సంఘమంతా ఆత్మ సంబంధమైన వివాహ బంధంలో కాపరికి కానీ లోబడక పోవుటలో ఏం జరుగుతుందో గమనించగలగాలి. ఆ తీవ్రత చూడగలగాలి. అది మరణకరమైన పాపమా, మరణకరం కాని పాపమా, దేని విధంగా ఎంచుతున్న సంగతి చూడగలగాలి. ఎస్ఐలో అందరు ఫోన్ పక్కన పడి తీసే, మీరు అస్సలు లోబడరయ్యా, మీరు లోబడతారన్న విషయం ఆశ పోయింది అసలు నిజంగా. అట్లా చదువుకొని ఇంటి దగ్గర చదువుకోవాలా? ఇక్కడ కాపురం మాట చెప్పాక దానిలో నేను ఇక్కడ అలుస్తూనే ఉంటాను, నువ్వు ముందు చదువుకుపోతూనే ఉంటావు. వ్యక్తిగతంగా సిద్ధపడడానికి ఇది సంఘంగా మనం సమకూర్చబడ్డం. ఇంకా ఎన్ని వందల మార్లు చెప్పినా ఒక చిన్న ఆలోచన మాట విధానానికి కూడా మనం లోబడక దేవుడి యొక్క పరిశుద్ధాత్మ నడిపి మీకు పిల్లవేళ నువ్వే అడ్డుగా నిలబడితే ఎట్లా ఆశీర్వాదం ఉంటుంది నీకు? ఒక్క చిన్న మాటకు లోబడకపోతుంటే మనుషులపైన అసలు నిజం చెప్పండి. ఒక మాటకు లోబడకపోతే, వాక్కులకు లోబడకపోతే ఇక దేనికి లోబడుతున్నాం? నీకు మనము అతి పుల్పెడి పై నుంచి వచ్చే మాటలు లోబడకపోతే ఇక ఎవడి మాటకు లోబడుతున్నాం? ఇక ఈ భూమి మీద ఇక నిన్ను నియంత్రించగలిగే మాటలు ఏ మనుషులు మనకు కలిగి నిన్ను ఇంత కలిగి మనం వండితనం ఎందుకుంటా ఇక్కడ మన దగ్గర? మనం గర్వాంగనము వండితనం కలిగేవారం అని చెప్పేసి మనకు తెలుసు. అది ప్రభు సన్నిధిని కూడా కనపరుచుతుందా? ఒక పని చేస్తా, ఓన్లీ కొటేషన్ ఇస్తా, వాక్యాలు చెప్పేస్తా, వాక్యాలు రాస్తా, అవి చదువుకోండి. ఎవరిదా వెళ్ళిపోదా? అదే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు పిల్లలు, ఎవరిదని ప్రిపేర్ అయినట్టుగా మనం చదువుకుని వెళ్ళిపోదాం. దేవుడి సన్నిధిలోనే మన యొక్క విధేయత కనపరచబడకపోతే ఇంకెక్కడ కనపరచబడాలా? మార్పు తండ్రి యొక్క గృహం నుంచే ప్రారంభం అవ్వాలి కదా. అసలు మనం మాట్లాడుతున్న వాక్యమే విధేయత గురించి, లోబడడం గురించి. దయచేసి మీరు ఆ మాట లోబడండి. ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు గోడంతో మాట్లాడగల. నేను మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఫోన్లో వర్తమానం చదువుకుంటూ పోతా ఉన్నప్పుడు నీకు ఎందుకు ఆ వ్యక్తిని నిలబడి నువ్వు నిజంగా అగౌరవపరుస్తున్నాడు కాకపోతే ఏంటది? జాగ్రత్తగా అంటాడు. ఐ థాట్, నేను మొదటి స్త్రీల గురించి ఆలోచిస్తున్నాను. అసలు మేకప్ కూడా వేసుకోలే. To go before the Pope and come back.
చూడండి. And set a waterhead haircuts free for the women in the nation. And all these dresses that when she is become mother, every woman in the country wants to wear one of them mother type dresses now. ఇప్పుడు ద ఫస్ట్ లేడీ అంటే ఎవరి అంటే ప్రతి దేశానికి ఉండేటువంటి ఆ యొక్క ఎవరైతే రాజకీయ నాయకుడు ఉన్నత స్థానంలో ఉంటాడో అతడి భార్యనే ఫస్ట్ లేడీ అని పిలుస్తారు. కరెక్టేనా? ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో ప్రెసిడెంట్ ఫస్ట్ పర్సన్, ప్రెసిడెంట్ గారి భార్య ఫస్ట్ లేడీ. ఆమె ఏది చేస్తుందో ఆ దేశంలో అదే చేయాలని చూస్తుంది. ఆమె ఎలాంటి వస్త్రాలు, ఆమె ఎలాంటి నడవడికలు కలిగి ఉండాలని కోరుకుంటుందో అట్లాగే ఆ దేశం అంతా కూడా దాని నుంచే ఉత్తేజాన్ని ప్రేరేపణ పొందుకుంటూ ఉంటారు. చూడండి, ఆమె వేసేటువంటి వస్త్రధారణ కావచ్చు, ఆ సమస్తను కూడా ఆ దేశం అంతా కూడా ఫాలో అవ్వాలని చూస్తూ ఉంటుంది. Example. అవునండి. And they know that those people who do that, they take on the spirit of the world. వారందరూ కూడా ఈ లోకం అనేటువంటి ఆత్మను తీసుకుంటున్నారు. And they don't belong in the church of the living God. వారు సజీవ దేవుని సంఘములకు సంబంధించిన వారిగా లేనిక వారు. Women ought to look to Jesus Christ. ఎప్పుడైతే స్త్రీలు యేసు వైపుగా చూడవలసిన వారై ఉన్నారు. You ought to look to Sarah and them of the Old Testament. మీరు పాత నిబంధనలో సారాను చూడవలసిన వారై ఉన్నారు. Now they got so that. ఈ రోజు ఎలా జరుగుతుందో చూడండి. I was preaching the other night somewhere. నేను గత కాల రాత్రి వేళలో ఒక చోట బోధిస్తున్నాను about women to obey their husband. సహోదరులు, స్త్రీలు, ముఖ్యంగా భార్యలు తమ భర్తలకు లోబడాలన్న సంగతిని గురించి నేను బోధించాను. Obey. ఒబే అంటే లోబడుట, మాట వినడం గురించి చెప్తున్నాను. That went out of the marriage ritual a long time ago. అది ఎప్పుడో వివాహ ఆచారంలో ఎప్పుడో వెనక్కి వెళ్ళిపోయింది నేను. But they ain't going to do that. దాన్ని వారు ఎంత మాత్రం కూడా చేయలేదు ఈ రోజున. No sir. లేదండి. They live in America. వారు అమెరికాలో జీవిస్తున్నారు. And they let you know so. They are not going to obey. వారు ఎంత మాత్రం తమ స్వపురుషులకు లోబడము అన్న సంగతిని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. But as long as you don't do it, నువ్వు ఎంత మట్టు వరకైతే నీ స్వపురుషుడికి నీవు లోబడవో, don't never try to call yourself a Christian. నిన్ను నీవు క్రైస్తవురాలవని అంత మాత్రం చెప్పుకోకూడదు. నువ్వు క్రైస్తవురాలవని చెప్పుకోవడానికి అర్హత లేని చోట నువ్వు ప్రభుత్వం చేయాలని వేస్తావు. నీ స్వపురుషుడికి నీవు లోబడనంత మట్టు వరకు నువ్వు క్రైస్తవురాలు కాదు. క్రైస్తవురాలు కాదని పిలుచుకుని వచ్చినప్పుడు క్రైస్తవుడు అంటే క్రీస్తు ధరించుకున్నాడు. అట్లా క్రైస్తవురాలిని కానప్పుడు ప్రవర్తన చేయట్లా వేస్తావు. ఎందుకంటే దేవుడు ప్రవర్తించాడు, ఇన్ ఆర్డర్ టు బి పార్టేకర్ ఆఫ్ ది కమ్యూనియన్. ప్రవర్తన చేయాలంటే నువ్వు పరిశుద్ధాత్మను పొంది క్రైస్తవుడని పిలువబడాలి అంటాడు. అసలు భర్తకు లోబడినటువంటి స్త్రీ ప్రభురాత్రి భోజనంలో చేయి వేయడానికి అర్హురాలు కాదు అసలు. తర్వాత అంటాడైనా Because you are not. ఎందుకంటే నువ్వు కావు కాబట్టి. I don't care how much you dance and speak with tongues. నాకు తెలీదు. నువ్వు చెప్పే జాగ్రత్తలు అండి. ఇది ఆత్మ సంబంధమైన భర్త అయినా భౌతికమైన భర్త అయినా జాగ్రత్తగా ఉంచాలి. ఈ 3 కోణాల్లో వివాహానికి ముందు తండ్రికి, వివాహం తర్వాత భౌతికమైన భర్తకి, సంఘం అనే స్త్రీ మొత్తము కాపరైన భర్తకి ఎప్పుడైతే ఈ లోబడుట జరగదో ఆయన అంటాడు, నిజంగానే ఆరాధన జరిగితే కనుక నీవు ఆత్మలో ఎంతగా నాట్యమాడినా, ఆత్మలో ఎంతగా భాషలు మాట్లాడినా ఐ డోంట్ కేర్, నాకు సంబంధం లేదు. ఇఫ్ యు డోంట్ ఒబే యువర్ హస్బెండ్, నీవు నీ భర్త కనుక నువ్వు లోపడకపోతే You are out of the will of the God. ఏంది అసలు ఈ మాట తెలిసింది? అని అంటాడు, నీవు దేవుని చిత్తమునకు బయటపడాలని. అది సంగమనే స్త్రీ అయినా, వివాహం జరిగించబడిన స్త్రీ, ఏ వర్కింగ్ ఉమెన్ అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ ద గాడ్. ఎస్ ఆర్ నో? అది ఏనాడు చెప్పి ఉన్నాడో దేవుడు ప్రవర్తించాడు. తన స్వపురుషుడికి లోబడిన స్త్రీ దేవుడి చిత్తమునకు బయట ఉంది. దేవుడి చిత్తమునకు బయట ఉండవు తెలుసు. మత్తయి సువార్త 7వ అధ్యాయం
మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చూడండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు గాని పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. అసలు నువ్వు పరలోక రాజ్యంలోనికి రావాలంటే దేవుడి చిత్తం చేయాలా. దేవుడి చిత్తంలో కాకుండా నువ్వు ప్రభువా ప్రభు అని పిలిచిన, ఆత్మలో నాట్యమాడినా, భాషలు మాట్లాడినా, దర్శనాలు చూసినా, నీవు నీకు, నీ కుటుంబానికి, నీ బంధువులకు, నీ ఆరోగ్యానికి, నీ సమాజానికి శ్రేయస్కరమైన సంగతులు నువ్వు ఎన్ని చేసినా అది ప్రభు చిత్తంలో లేకపోతే నువ్వు రాజ్యాన్ని చూడవు. అంత కఠినమైన మాట, ప్రభు చిత్తంలో లేకుండా ఒకడు రాజ్యంలోనికి రాడని. అలాంటిది తన భర్తకు లోపడిన భార్య తండ్రి చిత్తానికి బయట ఉందని చెప్పినప్పుడు ఎట్లా రాజ్యంలోకి వస్తావు నువ్వు? మా సహోదరుని జాగ్రత్త. సంగమా, నేను మొత్తం స్త్రీగా కాపరి మరియు సంఘం ఉండే భార్య భర్తల బంధంలో కూడా మాట్లాడుతున్నాను. ఆలోచించి నీవు నీ స్వపురుషుని లోపడకుండా తండ్రి చిత్తానికి బయట ఉండి ఏది రోజు పొద్దున మధ్యాహ్నం రాత్రి కూడా ప్రార్థన ప్రభువా ప్రభు అని పిలుస్తూ, ప్రతి ఆరాధన క్రమానికి వస్తూ ప్రభువా ప్రభు అని పిలుస్తూ, ఆజ్ఞలు పాటించుచున్నానని భ్రమలు ఉంటూ రాజ్యాన్ని తప్పించుకోకపోవడం కాకపోతే ఏంటిది? అసలు భర్తకు లోపడినటువంటి భార్య రాజ్యంలో రాదు. ఇట్ ఈస్ ఇంపాసిబుల్. జరగదు ఇది. చాలా మంది తమ స్వపురుషులను గేలి చేసినట్టుగా మాట్లాడుతుంటారు, తమ కాపురులను గేలి చేసినట్టు మాట్లాడుతుంటారు. అయ్యో, అసలు మీ రాజ్య ప్రవేశమును దేవుని చిత్తములో మీ కొలమానాల్లో పెట్టబడిన ప్రాముఖ్యమైన అంశం అది. ఎలా జరుగుతుంది? ఈ మధ్యలో ఒక పాస్టర్ చెప్పారు, కొంతమంది పాస్టర్ మంచుడే కానీ సంఘమందని ఎదుర్చా ఆ భార్య పాస్టర్ గారిని సులకరగా ఏమై నీకేం తెలీదు అంటుందంటారు. నీకేం తెలీదు నువ్వుకో. నాకు నిజంగా ఆశ్చర్యం కలిగింది. అది సాధారణమైన కుటుంబంలోనే జరగకూడదు. అలాంటిది కుటుంబాన్ని బాగుగా ఏలవలసిన యోగ్యత కలిగి సంఘాన్ని అయిన ఒక వ్యక్తిలో అది కనబడిన బహుభయంకరమైనది. వారు వ్యక్తిగతంగా ఎంత మంచివారైతే ఏమి రాదు, కుటుంబాన్ని బాగు చేయడం విఫలమైన వారు. స్త్రీకి మాట జాగ్రత్త. నేను వెంటనే మళ్ళీ పురుషులు ఎప్పుడు మాట్లాడతాను. నీ స్వపురుషుడికి నువ్వు లోపడకపోవడంలో నీ పరలోక రాజ్య ప్రవేశమే కోల్పోయావన్న సంగతిని మర్చిపోయావు. ఇదేదో మేలైన నిర్ణయము, మంచి నిర్ణయము అని నీకు మీరే ఊహించుకొని ఇది రెండేగా కనబడిందని చెప్పి నువ్వే పనులు తీసుకొచ్చి నీ పురుషులు పెట్టి నీ కుటుంబం మొత్తాన్ని కలబడేసుకున్నావు. నువ్వే ఎవరు కావాలా పనులు? యజమాని తీసుకొని రావాలా? స్వపురుషుడు తీసుకొచ్చి ఇదిగో అమ్మా మనం సేద్యం చేసినాం, ఇది పరిపక్వ దశకు వచ్చి మనకు ఆరోగ్యకరంగా మనకు మంచిమైనటువంటి రుచికరమైనటువంటి ఫలాలు ఇవి అని పురుషుడు తేవాలి. పురుషుడు తీసుకురావాల్సిన చోట స్త్రీ తీసుకురావడం ఏంది? దాని పురుషుడు తినడం ఏంది? మొత్తం కుటుంబాన్ని తనతో పాటు మానవ యొక్క ఆ తర్వాత రాబోతున్న తరాలన్నీ పాపంలో పడేశారు. పాపం సృష్టిలో ప్రవేశించిన గల ఏకైక కారణం స్త్రీ అంటాడు. అందుకే ప్రవక్త అంటాడు, ద గ్రేటెస్ట్ వెపన్ ఇన్ ద సాటాన్స్ హ్యాండ్ స్త్రీ. ద సెకండ్ మోస్ట్ గ్రేటెస్ట్ వెపన్ ఏది? కమ్యూనిజం. మొదటి అత్యంత గొప్ప శక్తివంతమైన ఆయుధము సాతాను చేతుల్లో స్త్రీ. కానీ అక్కడే పురుషుడు ఓడిపోయి బయటికి వెళ్ళి గొప్ప గొప్ప సంగతులు గెలిచే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అయ్యా లేచినవాడి నిద్రపోతున్నారు, ఒక్కరు నిద్రమైన అందరు లేపుతారు. మీరు పక్కన వాళ్ళు లేపకుండా మీరు ఆమె అంటారా, లేకపోతే మీరే మనం పడుకుని కూడా చేస్తారు, మీ ఇష్టం అది. స్త్రీ తాను లోపడకపోవటంలో, పురుషుడి మాట వినకపోవటంలో తన పరలోక రాజ్య ప్రవేశాన్ని కోల్పోయిందన్న సంగతిని మర్చిపోతుంది. ఇది దేవుడి చిత్తమైన మర్మములో చిత్తానికి బయట ఉండి ఇప్పుడు పరలోక రాజ్యం నేను వెళ్తా అని కూడా అంత ఉడుకంతలేదు. ఇది జరగదు. అబ్సల్యూట్లీ నాట్ పాసిబుల్.
స్వప్నకు లోబడకుండా పరలోక రాజ్యాన్ని చేరుట. దేవుడు ప్రవక్త కూడా గ్రీన్లాండ్ అనేటువంటి ఒక వ్యక్తి గురించి మాట్లాడతాడు. జాగ్రత్తగా గమనించండి. ఈ పనులు ఎదుట పెడతాను చూడండి, చదివేవారు మాత్రం చూడండి. డానీ గ్రీన్ఫీల్డ్. యామ్మా యాడికి 60-0711 60-0711 దాని 99 పేరా చూడండి. 199. Here some time ago, ఇక్కడ కొంత కాలం కింద సార్, many of you has heard the story. మీరు చాలా మందికి ఈ స్టోరీ విని ఉండొచ్చు. While the people are gathering up, డానీ గ్రీన్ఫీల్డ్ ప్రజలందరూ సమకూర్చబడుతుండగా సహోదరుడు డానీ గ్రీన్ఫీల్డ్ అనే ఒక వ్యక్తి, he was a great evangelist, ఒక మంచి సువార్త సేవకుడిగా. He come through Oregon here around 50 years ago, crossed the United States. 50 సంవత్సరాల కిందట ఒరేగన్ ప్రాంతాన్ని దాటి అమెరికాకు వచ్చి, one night he had a dream that he died. ఒక రాత్రి ఆయన చనిపోయిన కళ, ఒక విజయం వచ్చింది, కళ వచ్చింది. అమ్మా జాగ్రత్త వింటున్నారా? వ్యక్తి పేరు డానీ గ్రీన్ఫీల్డ్. ఒక రాత్రి వేళ చనిపోయిన కళ కన్నాడు ఆయన. I want you to listen to me. మీరు జాగ్రత్త వినాలని కోరుకుంటున్నా. He thought he died in his dream. ఆయన తన కళలో తాను చనిపోయినట్టుగా తను చూస్తున్నాడు. As he tells in his book, and he said he went up to the gates of heaven. ఆయన ఇదంతా కూడా తన పుస్తకంలో రాశాడు. ఈ పుస్తకాన్ని చదివినటువంటి ప్రవక్త అంటాడు, కళలో చనిపోయినట్టుగా కళ వచ్చి కళలోనే పరలోకం యొక్క ఆ గేట్ మార్గం దగ్గరికి అతను నడుచుకుంటూ వచ్చేసాడు. రాగానే and he said up there at the gate of heaven, the gatekeeper said, who approaches this holy place. ఆయన పుస్తకంలో రాస్తా ఉంటాడు, ఆ గేట్ దగ్గర నిలబడి ఆ గేట్ కీపర్ ఎవరైతే వచ్చారో ఆయన అంటాడు, ఈ పరిశుద్ధ స్థలాన్ని చేరుకున్నా ఇతడు ఎవడు అనే మాటని ఆ గేట్ కీపర్ అడిగాడు. అడగగానే అండ్ ఈ సైడ్ అప్పుడు ఆయన అంటాడు, ఐ యామ్ డానీ గ్రీన్ఫీల్డ్, నేను డానీ గ్రీన్ఫీల్డ్ అయ్యా అని చెప్పగానే, ది అమెరికన్ ఎవాంజలిస్ట్, అమెరికాలో ఒక మంచి సువార్థికుని, ఐ అప్రోచ్ ద థ్రోన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, నేను దేవుడి యొక్క కృపా సింహాసనానికి చేరువవుతున్నాను. ఐ డిజైర్ టు కమ్ ఇన్ అండ్ టేక్ మై హెవెన్లీ హోమ్, నేను లోనికి రావాలని కోరిక కలిగి ఉన్నాను. ఈ పరలోక రాజ్యంలోనికి వచ్చి నేను నా ఇంటిని నేను స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నా అని చెప్పాడు. He said, అని అంటాడు, జస్ట్ a moment, ఒక నిమిషం, మిస్టర్ గ్రీన్ఫీల్డ్, ఓ మిస్టర్ గ్రీన్ఫీల్డ్, let me see if your name is on the book. మీ పేరు ఆ గేట్ తెరవడం తర్వాత సంగతి, పుస్తకంలో నీ పేరు ఉందని చూద్దామన్నాడు ఆయన. అనగానే and he come back out and he said, మొత్తమంతా పుస్తకాలని ఎతికి వెనక్కి వచ్చి ఆ డానీ గ్రీన్ఫీల్డ్ గారితో అంటాడు, ఏమని, ఐఎమ్ సారీ సార్, యువర్ నేమ్ ఈజ్ నాట్ ఆన్ ద బుక్. అయ్యా క్షమించాలా, మీ పేరు పుస్తకాల్లో లేదు అంటే దాని మీనింగ్ గేట్ తెరవబడదా? అదేంటయ్యా మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు? స్వార్థికుడు. ఎన్ని వేల ప్రసంగాలు చేసి ఉండాలా, ఎన్ని వేల బాప్తిసాలు ఇచ్చి ఉండాలా, ఎంత డబ్బు దేవుడి కోసం వెచ్చించి ఉండాలా, ఎంత మంచి మంచి కార్యాల గురించి ఉపదేశాలు చేసి ఉండాలా. ఆయన వచ్చి మాట్లాడుతుంటే ఆయన పేరు లేదంటున్నాడు. తర్వాత అని అంటాడు, ఈ సైడ్, ఓ షూర్లీ యు ఆర్ మిస్టేకెన్. ఈ డానీ అంటాడు, ఈ సువార్థికుడు అంటాడు, ఓ గేట్ కీపర్ గారు, ఇక్కడ ఏదో పొరపాటు ఉండొచ్చు, అసలు నా బ్రతకంతా క్రీస్తు కోసం బ్రతికింది, ఈ లోకంలో వ్యాపారాలు చేసింది కూడా లేదు, నా జీవనం అంతా నీ రాజ్యంలోకి రావడానికి ఈ గేటు దాటడం కొరకే సమస్తాన్ని పోగొట్టుకున్నా నేను, ఈ గేటు దాటడం నా జీవితం అనుకున్నా నేను. అసలు దీని కొరకు నేను కోల్పోయిన అంత ఇంత కాదయ్యా, నా పేరు లేకపోవడం ఏంటి, ఏదో పొరపాటు చెప్పేసారి మళ్ళీ చూడండి అని అంటాడు. ఈ సైడ్
I have every name and there is no name in this book. ఈ పుస్తకంలో అన్ని పేర్లు చూశాను కానీ నీ పేరే తెలియదు అన్నాడు ఆయన. నేను బోధించినప్పుడు నా బోధ విన్న వారి యొక్క సంఖ్య లక్షల్లో, నా పేరు లేకపోవడం ఏంటి? తర్వాత అంటాడు, he said, what must I do? I was an evangelist. నేను ఏం చేయాలి? ఇప్పుడు నా పేరు లేకపోవడం ఏంటి? నేను ఒక సువార్థికుని కదా అని అంటాడు. He said, there is only one thing that I know for you to do. అక్కడ ఉన్నటువంటి గేట్ కీపర్ అంటాడు, ఓ సువార్థికుడా, నాకు తెలిసినటువంటి ఒకే ఒక కార్యం నువ్వు చేయబోయేది ఇక నీకు మిగిలి ఉన్నది ఒకటే. ఏంటో తెలుసా? ఈ స్టాండ్ ఎట్ ద జడ్జిమెంట్ సీట్. తీర్పు సింహాసనం ఎదుట నిలబడు తప్ప మరొక నాకు తెలియదు. తర్వాత అంటాడు, వెల్ దట్స్ ఆల్ హీ హ్యాడ్ టు డు. అదే ఆయన చేయవలసినంతా కూడా. దేర్ వాజ్ నో మోర్ డిసిజన్ టు బి మేడ్. అక్కడ కొత్తగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇంకేమీ లేదు. కూర్చోండి. He said, he began to move. ఆయన కదిలే ప్రయత్నం చేశాడు. He thought in his dream. ఆయన కలలో ఇలా అనుకుంటున్నాడు. Out through space. ఆ ఖాళీ ఉన్నటువంటి అంతరిక్ష స్థలాలను చూస్తూ. And he began to come into the light. ఆయన వెలుగులోకి వస్తూ. He began to slow up. నెమ్మదిగా అవుతూ స్లోవర్ మెల్లగా వస్తూ as the light got greater. వెలుగు ఎక్కువ అవుతున్న కొలది ఫైనల్లీ చివరిగా it got so light that he could hardly see anything. వెలుగు ఎంత గొప్పదైపోయింది అంటే ఇక తన కన్నులతో ఏది చూడలేనంత ప్రకాశమానమైన వెలుగులోకి వచ్చేసాడు ఆయన. And he stopped and said, he heard a great voice. అంటాడు, ఒక గొప్ప శబ్దాన్ని, స్వరాన్ని విన్నాడు ఆయన. And when I read that, నేను ఎప్పుడైతే ఆ మాట చదివానో my heart quivered. ఈ మాట చదువుతున్నప్పుడు ఆ పుస్తకంలో ఉన్న సంగతి చదువుతుంటే ప్రవక్త గుండె షేక్ అవుతుంది. ఏంటది? ఆ సందర్భం ఏంటో తెలుసా? అయ్యా, ఈ లోకంలో బంధువులు ఎందుకు తెలుసుకోవడం తెలుసా? ఆ గేట్ దాటాలండి. అనేకమైన విషయాలను మనం ఎందుకు నిలుపుకున్నామో తెలుసా? ఆ గేట్ దాటాలండి. ఈ లోకంలో ఎవడైనా ఏదైనా మాట్లాడుకుంటే పడితివా, కోల్పోతివా, శ్రమ పడితివా? మనము ఈ లోకస్తులు లాంటి ఒక పోకడ మార్గం కాకుండా ప్రత్యేకమైన మార్గంలోకి ఎందుకు వచ్చినామో తెలుసా? ఆ గేట్ దాటాలన్నదే. ఆ గేట్ మన జీవిత గమ్య లక్ష్యాలని. దాన్ని కోల్పోవడం ఉంటాయా? దాని ప్రవక్త అంటాడు, దట్స్ ద వరల్డ్స్ బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ అంటాడు ఆయన. ఈ ప్రపంచంలో అత్యంత పెద్ద నిరాశ తెలుసా? ఆ గేట్ దగ్గర మనం వినకూడని శబ్దములు, వినకూడని మాట వినడమే అత్యంత గొప్ప నిరాశ అంటాడు. ఆ మాట చదువుతున్నప్పుడు ప్రవక్త గుండె కదలిపోతా ఉందంట అని అంటాడు. దట్ గ్రేట్ ఎవాంజలిస్ట్. ప్రవక్త అంటాడు, ఆయన ఎవరు కాదు, ఒక సాధారణమైన విశ్వాసం లేదా జీవితాలను తప్పులు చేసి చివరి గడియల్లో బాప్తిజం పొందుకొని తన జీవితం ఏమవుతుందో అని ఆలోచనతో సందిగ్ధతతో వెళ్ళేవాడు కాదు. లేకపోతే కొంచెం మంచి కొంచెం చెడు అటు సగం ఇటు సగం చేస్తూ పోయినవాడు కాదు. ఆయన ఒక గొప్ప సువార్థికుడు. అతడికి ఇలాంటి పరిస్థితి జరుగుతుందా అన్న విషయాన్ని గురించి ఆలోచిస్తూ దేవుడు ప్రవక్త చెప్తున్న మాట ఆయన ప్రవక్త గుండె కదులుతా ఉందంట అని అంటాడు. And he said that he heard a voice saying, అప్పుడు ఒక స్వరము అక్కడ సువార్థికుడు గట్టిగా చెప్తా ఉండేవని, who approaches my throne of justice. నా నీతి సింహాసనము చేరుకున్న మీరు ఎవరు అన్న స్వరము ఆ సువార్థికుడు వినబడతాం. He said, నేను ఫాదర్, తండ్రి, డానీ గ్రీన్ఫీల్డ్. డానీ గ్రీన్ఫీల్డ్ తండ్రి అంటా ఉన్నాడు. ది అమెరికన్ ఎవాంజలిస్ట్, అమెరికా సువార్థికుని. He said, I come to the gates of the city and I was turned away. నేను ఆ పరలోక పట్టణం యొక్క ఆ గేటు ద్వారం దగ్గరకు వచ్చాను. నేను అమెరికా సువార్థికునయ్యా తండ్రి, కానీ నన్ను వెనక్కి పంపేశాను. And I had to appeal my case before you justice. నీ నీతి సింహాసనం ఎదుట నా యొక్క బాధను, నా కేసుని ముందు పెట్టడానికి వచ్చా. And he said, I stand in the shadow of your justice. నీ నీతి నీడ వైపు నేను నిలబడడానికి వచ్చా.
ఈస్ దేర్ ఎనీ మర్సీ ఫర్ మీ? నా కోసం ఏదైనా కొంచెం కృప మిగిలిందా ఇప్పుడు? స్వార్థకుడు అడుగుతుంటే అప్పుడు అన్నాడు, he said, then I will try you by my law. ఇప్పుడు నేను నిన్ను నా ధర్మశాస్త్రం నీతి విధుల గుండా చూస్తాను రా అంటున్నాడు. స్వార్థకుడు కోరుకుందేమో, is there any mercy left for me? నా కోసం ఏదైనా కొంచెం కృప మిగిలిందా? నా పైన కరుణ చూపించడానికి ఎంతైనా కొత్త కృప నా పట్ల కనపరచడానికి ఇక్కడ అవకాశం ఉందా చూస్తూ ఉంటే అని అంటాడు. ఇప్పుడు వచ్చిన ఈ స్థలం ఎలాంటిదో తెలుసా? ఇక్కడ కృప కనపరచబడదు. ఇక్కడ నీతి న్యాయ విధులు ధర్మశాస్త్రం యొక్క విధుల గుండానే ఈ ధర్మశాస్త్రంలో లేఖనాలు కూడా తీర్పు ఇచ్చే సమయం వచ్చేసి అని అంటాడు. ఫ్రెండ్, ఓ స్నేహితుడా, పిలుపులు ఎలాంటి పొరపాటు లేదు. కరెక్టేనా? ఓ స్నేహితుడా అని అంటాడు. స్నేహితుడా, డోంట్ యు నెవర్ వెయిట్ టు గెట్ ద వైట్ థ్రోన్ జడ్జ్మెంట్. దేవుడు ప్రవర్తించాడయ్యా, నీవు ఆ ధవల సింహాసనం తీర్పు సింహాసనం వరకు ఎదురు చూడమాక. నువ్వు మారుమనసు పొందడానికి, నీ నిర్ణయాలలో మార్పులు రావడానికి, నీ జీవితాలు మార్చుకోవడానికి ఇక అవకాశం లేనటువంటి కృప తొలగించబడిన కాలం వరకు ఎదురు చూడమాక అంటాడు. యు బెటర్ గెట్ మెర్సీ నౌ. ఇప్పుడే కృప పొందాలి. అప్పుడు చూడు, అండ్ హి సేడ్, సింహాసనాసనుడై ఉన్నవాడు అంటాడు, ఐ విల్ ట్రై యు బై మై లాస్. నేను నిన్ను నా న్యాయ విధులు కూడా నేను న్యాయ విచారణ చేస్తా. అండ్ హి సేడ్, డానీ గ్రీన్ఫీల్డ్, డిడ్ యు ఎవర్ టెల్ ఎ లై ఆల్ యువర్ లైఫ్? మొదటి ప్రశ్న తెలుసా? అమ్మా జాగ్రత్త, ఒకసారి కృప ముగిసిన తర్వాత ఒక వ్యక్తికి కలిగినటువంటి కలలో ప్రవక్త ప్రస్తావిస్తున్నటువంటి ఆ కేసులో మొట్టమొదటిగా దేవుడు అడుగుతున్న ప్రశ్న, ఓ డానీ గ్రీన్ఫీల్డ్, నీ జీవితంలో ఎన్నడైనా నువ్వు ఒక అబద్ధం ఆడితివా? ఆడని దినమే లేదే, ఆడని దినం లేదే. కానీ ఇదే అబద్ధాలకు కృప ఉంచబడినటువంటి కాలంలో నిన్ను మరొకనే సముద్రాన్ని ప్రతి పాపాన్ని పడవేసినాడు ఆయన. కానీ కృప ముగిసిన తర్వాత ఇప్పుడు ప్రతి చిన్నది ఏదైతే నువ్వు జాబిల్ అబద్ధాలు అనుకుంటావో అది ఇప్పుడు నేను పరలోక రాజ్య ప్రవేశాన్ని నిలిపేటువంటి కారణాలు నిలబడ్డాయి అని అంటాడు. ఒక్క అబద్ధమని ఆడితివా? సింహాసనాసనుడై ఉన్నవాడు అడుగుతా ఉన్నాడు. అని అంటాడు. ఒక నిమిషం. He said, did you ever tell lie all your life? He said, I thought I had been honest and had told the truth, but said in the presence of the great lie, and I see I had told things that wasn't just right. He said, no, I lied. నాకు తెలిసిన జీవితం అంతా నేను న్యాయంగానే ఉన్నట్టుగా నాకు అనిపించింది, కానీ నేను అబద్ధం ఆడానయ్యా. నా జీవితంలో నేను అనేకమైన అబద్ధాలు ఆడా. ఏ అబద్ధాలు? ఎదుటివాడికి నష్టం చేసే అబద్ధాలు కొన్ని, నన్ను నేను భ్రమపరుచుకున్నట్టుగా అబద్ధాలు అనేవి కొన్ని, నేనేమై ఉన్నానో యథార్థంగా చూపించుకున్నాడో ప్రజలను తప్పుగా అనుకుంటారేమోనని నీతిమంతుడిగానే కొనసాగించే అబద్ధాలు ఆడినవి కొన్ని. అనేకమైన చోట్ల అబద్ధాలు ఆడానయ్యా అంటాడు. He said, then Danny Greenfield, did you ever steal? అంటాడు. మరి డానీ, నువ్వు ఎప్పుడైనా దొంగతనం చేసావా? దొంగతనం అంటే ఏంటో తెలుసు? చాలా మంది దొంగతనం అంటే రాత్రి కూడా ఇళ్లలో దిగే కన్నాలు వేసేవాడు దొంగతనం అనుకుంటారు. అదే దొంగతనం అయిపోయింది. దేవుడు ప్రవక్త చెప్పిన ఉదాహరణ చెప్పిన ఆయన అంటాడు, మనుషుల దగ్గర దొంగతనం సగం పక్కన పెట్టు, దేవుడి దగ్గర దొంగతనం అందరూ బయటపడిపోతున్నారు. నిజంగా మనకు వచ్చినటువంటి ప్రతి రాబడిన దశం తీస్తేవా? ప్రతి దాంట్లో ప్రతి పైసా మనకు ఇవ్వబడినటువంటి సమయంలో నిజంగా దశమం తీస్తేవా? ఏ తెలుసా మీకు? ద గ్రేటెస్ట్ ఎవర్ కౌంటబుల్ థింగ్ దట్స్ గివెన్ టు హ్యూమన్ బీయింగ్ ఇస్ అ టైం. మనుషులకు ఇవ్వబడిన అత్యంత విలువైనటువంటి లెక్క కట్టబడుతున్నటువంటి ఓ సంపద కొలమానం సమయమే. సమయమే అని అంటాడు చూడండి. అండ్ హి సేడ్, if anything I had thought I had been, I was honest.
నాకు నేరుగా చూస్తుంటే నాకు అన్ని సరిగ్గానే కనబడుతున్నాయి, అని చక్కగానే చేసినట్టు కనబడుతున్నాయి. బట్ అని saying in the presence of the light, I see a many little deal that you pulled that wasn't just right. చాలా చిన్న డీల్స్ లో చిన్న విషయాలలో నువ్వు వెనక్కి చేయి తీసేసిన సంగతి చూడగలుగుతున్నావు అంటున్నాడు ఆయన. అయ్యా నా మాట వింటారా? చిన్న విషయాల్లో నా చేయి వెనక్కి తీసిన సందర్భాలు నేను చూడగలుగుతున్నానని చెప్తున్నాడు ఆయన. ఆయన అంటాడు, బ్రదర్ యూ మైట్ నాట్ థింక్ సో మచ్ అబౌట్ ఇట్ టునైట్. ఇప్పుడు నేను చెప్తున్న సంగతుల గురించి ఈ రాత్రి వేళ ఎక్కువగా ఆలోచన చేయకపోవచ్చు ఈ రోజున. బట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ దట్ లైట్, ఆ వెలుగు ముందర మాత్రం ఒక రోజున యూ విల్ థింక్ ఆఫ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. దెన్ అప్పుడు చాలా సంగతుల గురించి ఆలోచిస్తావు ఆ రోజు. ఇట్ వోంట్ బి లైక్ ఇట్ ఇస్ నౌ. ఇప్పుడున్నట్టు అక్కడ ఉండదమ్మా. ఈ రోజుగా రిలాక్స్ గా ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుతూ వింటూ ఏదో చెప్పే మాటలు బట్టి కొద్ది గొప్ప పరిశీలనాత్మకంగా చూసుకుంటూ అయ్యో పొరపడితే, అయ్యో నేను మారు మనసు పొందాలి అని అనుకుంటున్నట్టుగా ఇప్పుడు కలిగే అవకాశం అప్పుడు కలగలేదు. అప్పుడు రిపెంటెన్స్ కి మారు మనసుకి అవకాశం లేదు ఆ రోజు. అలా చెప్పండి. He said, Danny Greenfield, oh Danny Greenfield, after he had quoted over the commandments, అనేకమైన ఆజ్ఞల గురించి చాలా విషయాలు చెప్పిన తర్వాత he said, అని అంటాడు, have you been perfect? నువ్వు నిజంగా పరిపూర్ణ పట్టావా? అన్ని ఆజ్ఞలు కూడా ప్రశ్న అడిగిన తర్వాత, ధర్మశాస్త్రం విధులని నూతన నిబంధనలు న్యాయ విధులన్నింటి కూడా మనకు కొలిచిన తర్వాత మనల్ని అడుగుతున్నాడు ఆయన ప్రశ్న. ఇప్పుడు చెప్పు, నువ్వు పర్ఫెక్ట్ నీతిమంతుడు అంటావా? నిజంగా యోగ్యుడు అంటావా? మై జస్టిస్ రిక్వైర్స్ పర్ఫెక్షన్ అని విన్నటువంటి స్వరం చెప్తా ఉంది. నా నీతికి పరిపూర్ణత కావాలి, పరిపూర్ణతలోనే నా నీతి నిలబడుతుంది అంటున్నాడు ఆయన. తర్వాత చూడాలంటాడు, ఈ సైడ్ అప్పుడు డానీ గ్రీన్ఫీల్డ్ అంటాడు, నో లేదు లార్డ్ ప్రభువా, ఐ వాస్ నాట్ పర్ఫెక్ట్, నేను పరిపూర్ణుడిగా లేను. అండ్ సెడ్ ఐ వాస్ లిసనింగ్ టు హియర్ దట్ గ్రేట్ బ్లాస్ట్. నేను ఆ గొప్ప శబ్దాన్ని వినడం కొరకు ఎదురు చూస్తున్నాను. డిపార్ట్ ఫ్రమ్ మీ యు వర్కర్ ఆఫ్ ఇనిక్విటీ ఇంటూ ఎవర్లాస్టింగ్ డిస్ట్రక్షన్ which is prepared for the devil and his angels. నా యొద్ద నుంచి తొలగిపో అక్రమము చేయవారా, మీ కొరకు పడద్రోయబడే దూతలకు నియమించబడినటువంటి ఆ నిత్య డిస్ట్రక్షన్ నరకంలోనికి మీరు వెళ్ళిపోండి అని చెప్తారు. స్వరం నిలబడతాం. And he said, just then when my bones seemed like they went out of their places, said I heard the sweetest voice I ever heard. and ఆ మాటలు వింటుంటే ఎముకలన్నీ శివరి వణికిపోతా ఉంటాయి. ఒకసారి ఆలోచించి చదివిస్తాను. నువ్వుంటే ఆ స్థలంలో నువ్వునే నిలబడితే ఆయన ప్రాణంగా అనుకొని, ఆయన భర్త అనుకొని, ప్రియుడు అనుకొని, ఆయన సమస్తాన్ని వదిలేసుకొని, ఎవరి కోసం కాల్చని కన్నీరు ఆయన కోసం కాల్చి ఆయన నుండి విధాల్సిన మాటలైంది. ఆ మాటలు వింటుంటే ప్రవక్త అంటాడు, ఎముకలు కృషించుకుపోతా ఉన్నాయి. తర్వాత అంటాడు, అప్పుడు మెల్లగా ఒక చిన్నటి మెల్లడి స్వరం ఒకటి వినబడుతా ఉంది. Say, I turned to look. అక్కడికి నేను వెనక్కి చూస్తే ఆ స్వరం ఏమిటో, and I saw sweetest face I ever seen. అక్కడ ఒక ఎన్నడూ చూడని ఒక మధురమైన ఒక ముఖాన్ని చూస్తున్నాను. I said, there is no mother's voice, no mother's face could ever be so sweet as that face. ఆ మధురమైన ముఖం ముందర చూస్తుంటే అంత మధురమైన ముఖంగా ఏ తల్లి ముఖం అనబడదు, ఏ తల్లి స్వరం కూడా అంత మధురంగా వినబడదయ్యా. అంత చక్కటి స్వరం, అంత చక్కటి ముఖం కనబడతా ఉంది. I said, he walked close to me, put his arms around me. నా దగ్గరికి నెమ్మదిగా నడుచుకుని వచ్చి నా భుజముల పైన తన యొక్క చేతులు పట్టుకొని నన్ను ఇలాగ తీసుకొని, he said, Father, it is true that Danny Greenfield wasn't perfect there. Amen. నా భుజముల పైన చేయి వేసిన వ్యక్తి అంటాడు, అటువైపు చూస్తూ, తండ్రి ఈ డానీ గ్రీన్ఫీల్డ్ భూమి మీద ఏం పరిపూర్ణుడు కాదు కానీ, బట్ when he was there he did one thing. భూమి మీద ఒక పని మాత్రం చేశాడు. ఇప్పుడు ఆ సింహాసనాసీనుడై ఉన్నవారు,
కనికరం చూపకుండా మాట్లాడుతున్న వారితో, నా పక్షంలో నా భూముల పైన చేయి వేసి నాకు తోడుగా ఉండి నాకు మధ్యవర్తిత్వం చేయించిన ఇదెవరు? నా ప్రియుడు, నా ప్రభువు, నా యేసుక్రీస్తు. అంటాడు, ఇతడు భూమి మీద పరిపూర్ణుడే, సంపూర్ణుడు కాదు కానీ భూమి మీద ఒక్క పని మాత్రం చేశాడయ్యా. ఏంటో చెప్తాడు. He did one thing. He stood for me. While he was there. ఇతను భూమి మీద ఉన్నప్పుడు నా కోసం నిలబడ్డాడు ఈయన. And now I will stand for him here. ఇతను భూమి మీద ఉన్నాక నా కోసం నిలబడ్డాడు కాబట్టి ఇక్కడ ఇతని కోసం నేను నిలబడుతున్నా. Let all of his guilt be placed upon me. ఇతని సమస్తమైనటువంటి పాపాలను నా పైన పెట్టు తండ్రి అని ఆ వ్యక్తి అడుగుతున్నాడు. I wonder tonight, brother and sister, ప్రవక్త అంటాడు, ఈ రాత్రి వేళ చెరుపుతున్నా, if you could have anybody else, a pastor, a friend, church or anything could stand besides the blood of Lord Jesus. అమ్మా, నీ పక్షాన నీ భర్త నిలబడ్డాడా? నీ భార్య నిలబడిందా? నీ పిల్లలు నిలబడ్డారా? నీ పాస్టర్ నిలబడ్డాడా? ఎవ్వరు నిలబడ్డా నువ్వు అక్కడ దాటలేవు, కానీ యేసు నిలబడాలి నీకోసం. యేసు అక్కడ నీకోసం నిలబడాలంటే ఇక్కడ యేసు కోసం నువ్వు నిలబడాలిగా. యేసు మాటలకి నువ్వు నిలబడాలిగా. ఇక్కడ ఏది జరిగినా ఏది కోల్పోయినా కానీ నాకు నా భర్త అయినటువంటి నా యేసు గొప్ప, ఆయన కోసం నిలబడాలిగా. ఆయన మాటలకు లోబడితే చాలు, ఒక రోజు నా ధవల సింహాసన తీర్పు ఎదుట నీ భుజముల పైన చేయి వేసి నేను కాపాడే ఆ మెల్లని స్వరమైన యేసు నీకోసం నిలబడ్డా. కానీ ఇక్కడ ఆయన కోసం నిలబడటంలో అమ్మా ఎలా పడితే నిలబడేది జరగదు. ప్రభువా ప్రభు అన్న ప్రతివాడు చేరలేదు, కానీ చిత్త ప్రకారంగా నిలబడేవాడు మాత్రమే చేరబడతా ఉన్నాడు అక్కడ. ఏది తండ్రి చిత్తం? నీ స్వపురుషుడికి నువ్వు ఎదురు తిరుగుడే దేవుడి చిత్తమా? నీ భర్త పైన నువ్వు పెత్తనాలని దేవుడి చిత్తమా? మేమే నీ కంటికి కనబడినటువంటి ఆ రమ్యమైనటువంటి ప్రీతికరమైనటువంటి ఆ మంచి ఫలాన్ని నీ భర్త తేలేకపోయినాడేమో, కానీ రాజ్యంలోనికి పోవడానికి అనుకూలమైన మార్గాలైతే పెట్టినాడు. అది చాలుగా. మేమే మీకు అనుకూలమైనటువంటి, మీకు గొప్ప పేరు తీసుకొచ్చేటువంటి ఒక గొప్ప బ్రతుకు బ్రతుకుండకపోవచ్చు కానీ నీ భర్త, కానీ నేను పరలోక రాజ్యాన్ని తీసుకెళ్ళడానికి అనుకూలమైన మెట్లు మార్గాలకు ఏర్పాటు చేశాను. అది సరిపోలేదా? సమస్య అంతా కూడా లోబడిలోనే ఉన్నది. సభ్యులందరూ ఎన్ని మార్లు చూడలేదు. ఎన్నో భరుల కంటే ఎన్నో నీ దృష్టిలోని కాదు. నా మాట జాగ్రత్తగా నేను కొన్ని వందల మార్లు చెప్పాను. సంఘంలో జరుగుతున్న నిర్మాణాల విషయంలో కూడా కాపరి మాటలు నెగ్గుట కన్నా నేను మీతో పాటు కలిగిన బంధాన్ని గెలుచుట కొరకు కొన్ని వందల మార్లు నాకు అధికారం ఉన్న కూడా నేను వదిలేశా. పోనీ ఆ చేయి కానీ అని వదిలేసేసా. నేను అదే లేఖనాలను పట్టుకొని కనుక నీకున్న అధికారాన్ని ప్రదర్శించమని చెప్తున్నప్పుడు నీ దగ్గర నుంచి మాట కాదు కదా, శబ్దం రాదు. ప్రేమల్ని గెలుచుకోవడం చాలా గొప్ప విషయం అయ్యా. నా మాట వింటున్నారా? ఆ సమయంలో నిర్ణయాలలో ఆలోచనలలో గొప్పగా కనబడవచ్చు. సౌలు చేసింది అదేగా. శ్రేష్టమైనదిగా తనేదో అనుకున్నాడేమో, కానీ ప్రవక్త అంటాడు మాట వింటే శ్రేష్టం. వీటన్నిటికన్నా మాట వింటే శ్రేష్టం. అయ్యా మాట వింటే ప్రజలు వెళ్ళిపోతున్నారు కదా, మరి అయినా సరే వెళ్ళిపోయి మాట వింటే శ్రేష్టం. అయ్యా మాట వింటే గొప్పదైన శ్రేష్టమైన బరువు దొరకట్లేదు కదా, అయినా సరే మాట వింటే శ్రేష్టమే. రే ఉత్తమమైంది, నీ కంటికి గొప్పదైంది, ఉత్పత్తి అవ్వట్లేదు కదా, అయినా సరే మాట వింటే శ్రేష్టమే. మాట వింటలో దేవుడిచ్చిన గొప్ప శక్తి అంత ఇంత కాదయ్యా. పురుషుడి యొక్క మాట వీరుని స్త్రీ, వీరుని సంఘము, వీరుని కుమార్తె, షీఈస్ అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ ద గాడ్. దేవుడి యొక్క చిత్తానికి బయట, దేవుడి చిత్తానికి బయట ఉండగా నువ్వు దేవుడి చిత్తమునకు బయట ఉన్న కార్యాలు చేసి ఈ భూమిని అన్ని పోగొట్టుకొని దేవుడి చిత్తం కోసం నిలబడితే కనీసము నీ పక్షాన మధ్యవర్తి అయినటువంటి ఆ క్రీస్తు, ఆ డానీ గ్రీన్ఫీల్డ్ గారిని కాపాడినట్టుగా నిన్న కాపాడుతాడు. కానీ
చిత్తానికి బయట నిలబడిన తర్వాత నేను ఎవరు కాపాడతారు? ఆ గేట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నీ పేరు, నీ కేసులు పెట్టడం కొరకు ధవల సింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన తన ధర్మ విధులు చూస్తే నువ్వు తేలిపోతావు. దేనికోసం ఈ జీవితం అంతా? దేనికి ఆరోగ్యము, దేనికి సమయము, దేనికి పిల్లలు, దేనికి సంపద, దేనికి భక్తి, ఆరాధన, అంతా దేనికోసం చేశారు నువ్వు? ఇక దీనికన్నా పూర్తిగా చల్లగా ఉండి లోకంలో గడిచిపోవడం వేరు కదా. ఆ సింహాసనం తీర్పు వచ్చేదాకా నీకు నచ్చినట్టు బతకొచ్చు. అటు దేవుడి కోసం చాలా కోల్పోతుంది, దేవుడిని కోల్పోతుంది. ఒక నాలుగు మందు పెట్టబోతే 2 నాలుగులు ఓడిపోయినాయి. ఎందుకంటే జీవితం ఉంటే భర్తకు లోపడకపోవడం అంటే సామాన్యమైన విషయం అనుకుంటున్నారా? ఈ రోజు నీ కంటికి చెప్తున్న మాట చాలా చిన్నదిగా, చాలా సామాన్యంగా, అయ్యో ఇంతే నాన్న కనబడుతుంది. కానీ దేవుడు ఒక లెక్కలో తీసుకునే విధానం నీకు తెలియదయ్యా. ఎంత భయంకరమైనటువంటి తీర్పుతో చూస్తాడో చాలా మంది తెలియదు. దేవుడు లెక్కపు చెప్పవలసిన వ్యక్తుల మాట వినకుండా తిరుగుతున్నాం మనం. మరి ఉండకూడదు లెక్క. అవుట్ ఆఫ్ ద విల్ ఆఫ్ ద గాడ్. దేవుడు చిత్తానికి బయటండి దేవుడు చిత్తము చేయకుండా రాజ్యాన్ని చూడ ఎంత అసాధ్యమో అదే చిత్తంలో నీ స్వపురుషుడి యొక్క మాట విన్నప్పుడు దేవుడు చిత్తమై ఉంది. అయ్యా నా భర్త మాట వింటే మేము నష్టపోతామయ్యా, విను. నా భర్త మాట వింటే మేము ఎక్కువగా ఫలించమయ్యా, విను. నీ భర్త హృదయాన్ని మార్చుకోవట్లేదు. దేవుడికి ప్రార్థించి దేవుడు ఏదైనా చేయగలుగుతాడుగా, 2 పక్షాలు మాట్లాడగలుగుతాడుగా. ఏ ఒక్కరు హృదయాన్ని కూడా కదిలించగలిగేటువంటి స్పందనకు కారణమైన ప్రత్యక్షత దయచేయగలుగుతాడుగా. నా భర్త ఎడ్డోడని చెప్పి, నా భర్త మేలు నిర్ణయం తీసుకోడని చెప్పేసి నువ్వు దిగితే నా రంగం మీదకి యజమేలా ఎట్లొస్తావు రాజ్యంలోనికి? లోకల సమస్యని సదిలి నువ్వు రాజ్యాన్ని పోగొట్టుకుంటావా? ఎలా సాధించగలుగుతావు? ఆశ్చర్యమే. అత్యంత బాధాకరమైన సంగతి ఏంటో చెప్పడం మరో చోట చూపిస్తాను చూడండి. దేవుడి యొక్క ప్రవక్త చెప్తున్న మాట 57-0326 యెహోవా యిర్మీయా వర్తమానంలో 140వ చెప్తాడు. నౌ as he went upon the hill, అబ్రహాము ఇస్సాకు పట్టుకుని బలిచ్చుటకై ఆ కొండ మీదకి ప్రయాణం చేయబోచుండగా జరిగిన సందర్భాన్ని చెప్తున్నాడు ప్రవక్త గారు. Where is that lamb coming from? ఆ కుమారుడు అడుగుతున్నాడు. డాడీ అన్ని ఉన్నాయి కానీ బలేది అడగనే. పాపా ఎయిట్ గోట్ నో ల్యాంబ్. తండ్రి దగ్గర ఏ విధమైన బలి గొర్రె లేదుగా. There is no lamb up here. ఇక్కడ ఏ విధమైన గొర్రె లేదుగా. He got up there and built the altar. పైకెక్కిన తర్వాత అతను ఆ బలిపీఠాన్ని కట్టేశాడు. Laid the wood. ఆ చెక్కలని పేర్చేశాడు. Clave it and laid it across. Got the fires burning. ఆ కుమారుని పెట్టాడు. మంటను వెలిగించే ప్రయత్నం చేశాడు. Went back and got his own son. వెనక్కి వెళ్ళి తన కుమారుని పట్టుకొచ్చాడు. He loved the God better than he loved his own son. ఆయన తన కుమారుని ప్రేమించిన దానికంటే అబ్రహాం సంతానం పేరు పెట్టుకుంటే సరిపోదు, క్రియల్లో కూర్చొని బయటపడాలా. అబ్రహాము తన సొంత కుమారుని ప్రేమించిన దానికంటే దేవుని ప్రేమించినాడు ఆయన. అయ్యా దేవుడు ఆజ్ఞ ఒకవైపు, నీ భర్త ఒకవైపు. ఏం చేసావు తల్లి? నువ్వు ఏం చేసావు? నువ్వు నీ భర్త పక్షాన నిలబడి దేవునికి ఆజ్ఞలు తృణీకరించిన సందర్భాలు ఉన్నాయా? నీ పిల్లల ఒకవైపు దేవుడు ఒకవైపు ఉన్నప్పుడు, నీ కుటుంబం ఒకవైపు దేవుడు ఆజ్ఞల ఒకవైపు ఉన్నప్పుడు దేవుని తృణీకరించి నీ కుటుంబాన్ని బహుగా ప్రేమించిన సందర్భాలు ఉన్నాయా? నువ్వు అబ్రహాం సంతానం ఎట్లయితావు? అబ్రహాం అలాగ చేయలేదే, ఆయన సంతానం అలాగ చేసేది కాదే. కుమారుడిని బలించే సందర్భం గురించి బాగా ప్రవర్తించాడు. కుటుంబం అంతా ఒకవైపు ఉన్నా సరే యెహోవా పక్షం మాత్రం నిలబడుకై అబ్రహాం నిలబడతా ఉన్నాడు. భార్య అడుగుతుంది ఎక్కడికి చెప్తలేడు, ఇప్పుడే వచ్చేస్తామంటాడు ఆయన. భార్యతో అన్ని పంచుకున్నాడా? దేవుడు ఆజ్ఞ వచ్చేసరికి భర్త కూడా తన భార్యతో అన్ని పంచుకోలే. తన కొడుకుని చంపడానికి కూడా వెనకాలే. ఈరోజు తెలుసా అయ్యా, ఈరోజు తెలుసా స్టోర్గే ప్రేమల కొరకు నా మాట జాగ్రత్త వినాలా. కుటుంబ ప్రేమల కొరకు దైవికమైన ప్రేమలు నరికేశారు.
దేవుడు ఆజ్ఞల్ని చెప్పేశారు. అరే సంఘం అనేటువంటి ప్రేమను ఉత్పత్తి చేసే క్రమంలో కుటుంబ ప్రేమను పెంచారు. మనం ఒకటి. నిన్ను దేవుడు నీ పక్షం ఎలా నిలబడి సమాధానం చెప్తాడు నీకు అర్థమవుతా? దేవుడి యొక్క ప్రేమ కుటుంబ ప్రేమలు పెద్దదయ్యాయా? తర్వాత అంటాడు, చూడండి అంటాడు, బ్రదర్, ఓ సహోదరుడా సహోదరి, ఇఫ్ యు ఎవర్ అమౌంట్ టు ఎనీథింగ్, నువ్వు దేనికైనా లెక్కప్ప చెప్పాలా ఎప్పుడైనా, యు హ్యావ్ గాట్ టు లవ్ గాడ్ బెటర్ దెన్ యువర్ వైఫ్, యువర్ హస్బెండ్, యువర్ చిల్డ్రన్, యువర్ పాస్టర్, ఎవ్రీథింగ్. నువ్వు దేవుణ్ణి ప్రేమించాల్సి వస్తే ఎలా ప్రేమించాలో తెలుసా? భర్త కంటే ఎక్కువ ప్రేమించాలా, భార్య కంటే ఎక్కువ ప్రేమించాలా, పిల్లల కంటే ఎక్కువ ప్రేమించాలా, కాపుల కంటే ఎక్కువ ప్రేమించాలా. ఒకడు కాపుని ఎక్కువ ప్రేమించేవాడు మూర్ఖుడు. ఒకడేమో భార్యను ప్రేమిస్తాడు, భార్య రాలేక నేను రాను. ఒకరేమో భర్తను ప్రేమిస్తాడు దేవుడి కంటే ఎక్కువగా, నా భర్త చర్చికి రాకపోతే నేను రాను. ఎవడమ్మా నీకు రక్తం కలిసింది, నీ భర్తగా నీ దేవుడా? షేమ్ ఆన్ యు. నీ కోసం దెబ్బల్ని ఏడ్చి రక్తం కలిసినటువంటి క్రీస్తుని మోసం చేసిన వాళ్ళు భర్తను ఎక్కువ ప్రేమించడం మొదలు పెట్టారు దేవుడి కంటే. అడుగు ఒక రోజున ఆ పరలోకం ద్వారం మూసినప్పుడు భర్త రారాడని లోపల తీసుకెళ్ళి అడుగు ఒకసారి. వాడేంటాడు ఐదో పరిమాణంలో. షేమాలు లోబడుకున్న క్రమాన్ని మర్చిపోయారు. క్రీస్తుకి మనం మొట్టమొదటి విధేయతలు లోబడుటను కనపరచవలసిన వారమేమనగా మనం ఈరోజు లోబడుతుంది దేనికి తెలిసే. ఎందుకంటే ఈ లోకంలో అమ్మా ఏదేమైనా భార్య భర్తలే కలిసి ఉండాలా, ఏదేమైనా భార్య భర్తలే ఉండాలా అని దేవుడి కంటే ఎక్కువ లోకపోకుండా భార్య భర్తల బంధాలు పెద్దగా చేసి చూపించారు. దేవుడిని పక్కన పడేశారు. ఈ భార్య భర్తల బంధం ఉంటే కాదు, దేవుడు ఏమన్నా కానీ మొత్తానికి బోధన మొదలు పెట్టేశారు. దయ్యాలా దేవుడి కొరకు తన తల్లిదండ్రులను, తండ్రిలను, భార్యలను, బిడ్డలను తన ప్రాణాన్ని సహా ద్వేషించకపోతే దేవుడి పనివాడు కాదు, బిడ్డలు కాదని చెప్పి దేవుడి లేఖనాలు బోధిస్తుంటే దేవుడు ఏమైనా కానీ మీరు కలిసి ఉండాలని చెప్తున్నారు. మీరు మనుషులా? మీరు దేవుడు ఆత్మ పొందుకున్న వారేనా? అసలు దేనికి మొదలుగా లోపడాలో మర్చిపోయారా? నీ భర్త గార్చిన నీకోసం, నీ భార్య గార్చిన నీకోసం రక్తాన్ని రేపటి దినాన్ని నీ భుజముల మీద చేయి వేసి ఈ భూమి మీద ఉన్నప్పుడు నువ్వు అపరిపూర్ణమే కానీ నా కోసం నిలబడితే ఉన్నట్టు మధ్యవర్తిత్వం మాటలు మాట్లాడబోయేది ఎవడు? క్రీస్తు కదా. ఆయనకు లోపడాల్సిన చోట మనం లోబడితే ఎవరికి? భర్తలకు, భార్యలకు, పిల్లలకు, కుటుంబాలకు, డబ్బులకు లోబడితే షేమాస్. మనందరికీ బుద్ధి లేదు, సిగ్గు లేదు. లోబడకుండా తండ్రి చిత్తానికి బయట ఉండి నేను వధువుని, భార్యని ఇక మిగిలిన ఒక్కటే ఎత్తపడతా పోయి మోసపక్కు ఆపవలసిన గడి వచ్చేసింది. ఇప్పటికే సమయం ఉండగానే మార్పు చెందాలా? ఏమ్మా అయ్యా నిజంగా ఒంటరిగా బతకలేరా? ఒంటరిగా ఉండమని చెప్పేసి నాకు నా ఉద్దేశం కాదని, కానీ ప్రభు కొరకు ఒంటరిగా నిలబడవలసిన పరిస్థితి వస్తే ఆ మాత్రం నిలబడకపోతే నువ్వు రాజ్యాంగంలో ఖచ్చితంగా చెప్తున్నాడు. నేను దేవుడు చిత్త విషయమై ఒంటరిగా నిలబడవలసి వస్తే నిలబడికి రాలా. ఆ మాత్రం చేయలేకపోతే రాజ్యాంగంలో 10 లక్షల్లో ఒకరిని నిలబడతావా? ఏంటి 10,000 ప్రపంచాన్ని సృష్టించగలిగేటువంటి అధికారం సొంతమవుద్దా? ఆఫ్టర్ ఈ భూమి మీద ఉండేటువంటి భార్య భర్తల, పిల్లల యొక్క, బంధువుల యొక్క మాటను గెలవలేకపోయిన మనకు క్రైస్తవులు చెప్పుకునే హక్కు లేదయ్యా. అన్వేవరింగ్ ఫెయిత్, అన్క్వివరింగ్ లవ్ అంటే తెలుసా? అంటే కదల్చబడని విశ్వాసము, ఎంతకీ మార్పు చెందాలనేటువంటి ప్రేమను కోరుతున్నాడు ప్రభు. అలాంటి వారి కావాలనికి ప్రభు ఉండగా నీ భర్తను, నీ భార్యని అయ్యా వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినారే. అదే మనం చేయాల్సింది. ఆశ్చర్యమే, నిజంగా విచిత్రమే. దేవుడు ప్రవర్తించాడు, బ్రదర్ ఇఫ్ యూ ఎవర్ అమౌంట్ టు ఎనీథింగ్, దేనికైనా లెక్కప్పు చెప్పాలంటే కనుక మొదటిగా దేవుడికి లోబడేయా. నీ భార్య పిల్లల సంగతి పక్కన పెట్టు,
మరి నీకు ఇవ్వబడిన లేఖన అధికారంలో ప్రేమించు. క్రీస్తు కంటే ఎక్కువ కాదు, ఆజ్ఞల కంటే ఎక్కువ కాదు. దునియా భారత జాయ్, ఆ దునియాలో కుటుంబం కూడా ఉండని. ఒకవేళ నాకు నా క్రీస్తుకు అడ్డుగా వస్తే దేన్నైనా సరే ఖచ్చితంగా తెంచేస్తాను నేనైతే. నీకు ఆ రోషం పౌరుషం లేకపోతే నువ్వు రాజ్యం గర్వంలో కాదు, గుర్తుపెట్టుకో. నాకు నా క్రీస్తు ప్రేమకు మధ్యలో అడ్డుగా నిలబడుతుంది. నాకు సాటి అయిన సహాయంగాను, నాకు తోడుగా ఉంటేనే కలుపుకున్నట్టు తీసుకెళ్ళగలిగేదే కానీ నాకు నా తండ్రికి అడ్డుగా ఏది ఉండకూడదు. అడ్డుగా నీ కుడి చేస్తే కనుకై దీనితో పాటు నరకంలో పడవేయబడి కంటే లేకుండా రాజ్యంలో పొందు క్షేమం. నీ శరీరంలో ఉన్నటువంటి దేహాన్ని నరకమంటా ఉంటే ఈరోజు మనకుడు మా నాన్న రాలేదు కాబట్టి నేను రాను, నా భర్త రాలేదు నేను రాను, నా భార్య రానుంది కాబట్టి నేను కూడా రాను. మీరు క్రైస్తవులను చెప్పుకోమండి ప్లీజ్, దయచేసి. క్రైస్తవులు అంటే యుద్ధ వీరులు వాళ్ళు, వాళ్ళు పిరిగి పందరు కాదు. వారు వాక్యం ఆగుమనగా బట్టి ఆగేటువంటి గొప్ప రోషం కలిగిన ప్రజలు వాళ్ళు. క్రైస్తవులైన చాతకాని ప్రజలు కాదు వాళ్ళు. వారిలో ఉన్నటువంటి ఆ గొప్ప అగ్ని గోళాల్ని ప్రభు యొక్క ఆత్మతో అలచగలిగిన వారు వాళ్ళంతా. వారు యుద్ధాలు చేయమంటే ఎంత ఉంటుంది, దేవుని కత్తి పెట్టినట్టే ఉంటుంది అంతా. రోషలేని ప్రజలు కాదు. లోబడు ఎలా లోబడాలా దేవుడికి? నువ్వు తండ్రికి లోబడే విధానాన్ని చూసి నీకు విరుద్ధంగా నీ బంధువు, నీ భర్త, నీ పిల్లలు వద్దామన్న ప్రయత్నం ఆలోచన కలిగినా కూడా వామ్మో ఇతడు ఈమె ఈ దేవుడి పట్ల కలిగిన ప్రేమలో నేను అడ్డుకొస్తే నన్నైనా తెంచేస్తారా బాబు అన్న భయం కలగాల వాళ్ళలో. అట్లా జీవించాలి కానీ రాజీ పడిపోయిన జీవితాలు, మాట వినకపోయి విధేయత కోల్పోయి దేవుడి చిత్తానికి బయట ఉండి సర్వ మర్మాలు తెలుసుకొని దేవుడికి లోపడకుండా నువ్వు దేని సాధించగలుగుతావు? ఏడు పొందుకోగలుగుతావు అని అంటాడు దేవుడు ప్రవక్త. Get God first place. We give him about the 10th place. దేవుడికి మంచి స్థానం ఇవ్వాలి మొదటిగా. కాబట్టి మనకి ఏ స్థానం ఇస్తాం? 10వ స్థానాన్ని ఇస్తాం. నీ జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నావు అనుకో, దేని బట్టి తీసుకోవాలా? ప్రభు దగ్గర విచారం తీసుకోవాలా. మనం దేని బట్టి తీసుకుంటాం? మా మామయ్యని అడుగుతా, మా పిల్లల్ని అడుగుతా, నా బంధువులు అడుగుతా, నా పెద్దమ్మని అడుగుతా, నా చిన్నమ్మని అడుగుతా, నా తాతను అడుగుతా, నా తోకను అడుగుతా. దేవుడికి ఏ స్థానం ఇచ్చావు? ఇప్పుడు నేను చెప్పిన వీళ్ళందరూ రేపు పొద్దున నీ భుజముల పైన చేయి వేసి నీకు మధ్యవర్తితో మాట్లాడమని చెప్పు, అదాగా మధ్యలో ఉంటుంది. దేవుడికి మొదటి స్థానం ఇవ్వాల్సిన చోట దేవుడికి ఇవ్వకుండా అమ్మ ఒకసారి నీ భర్త ఎలా తల్లి నువ్వు చక్కగా పద్ధతిగా వస్త్రాలు వేసుకో అంటే వేసుకో, నీ భర్తకు లోబడు. నువ్వు సమయానికి ప్రార్థనకు రాగలరా? ఇంట్లో పనికి మళ్ళీ పనులను వదిలే. ఆ పిచ్చి పనులు 9 కడిగిందే కడిగి దయ్యం పట్టింది మీ మొహాలకు. ఆ ఇంటి పనులు ఎప్పుడున్నాయి? ఇంటి పనులే వేసుకున్నప్పుడు మీ మధ్యలో పేదలు ఎప్పుడు ఉంటారు అన్నట్టు, బీదలు ఎప్పుడు మీ మధ్యలో ఉంటారన్నట్టు, ఆ పనికి మళ్ళీ బట్టలు పనికి మళ్ళీ బోళ్ళు ఎప్పుడు మీ ఇంట్లో ఉంటాయి. ఎదుపోవి ఆయన నీకు అనుకూలమైన భక్తిని ఏర్పాటు చేయాలి. నీ భర్త సమర్థుడు. అసలు ఒకటి చేయలేకపోయిన నీ యొక్క చేతగానితనము, 2 నీవు భక్తి చేయడానికి అనుకూలమైన పరిస్థితి ఏర్పాటు చేయలేకపోయిన నీ భర్త అసమర్థత. దేని కొరకు? క్రీస్తు కొరక, పనుల కొరక? బ్రతుకున్న దేనికి? క్రీస్తు కొరకు కదా. మొత్తం వ్యవస్థనే వచ్చేసారు క్రైస్తవులు. కుటుంబాలలో ప్రేమ క్రీస్తు పని కనబడుతుంది. విధేయత లేదు. ఖచ్చితంగా పురుషులు ఎలా? పురుషుడు ఏలుట, పురుషుడి చేత ఏలుబడి చేయించుట ఇది దేవుడి చిత్తం. పెళ్లికి ముందు తండ్రి చేత, పెళ్ళైన తర్వాత భర్త చేత, సంఘమనే స్త్రీ కాపరి చేత ఏలుబడి చేయాల్సిందే. అయినా మనకేం దేవుడినాడు? కాపరి చెప్తే వినే సంఘం ఎప్పుడో దాటిపోయింది ఈ రోజుల్లో. అట్లా కనబడే సంఘాలు చాలా తక్కువ. అట్టగా ఇంత చేయి సహోదరి, అట్టగా సహోదరి ఇంత చేయి. ఇప్పటికి వాడే దేవుడు, ఇప్పటికి వారి గొప్ప వాళ్ళు, వారి జ్ఞానవంతులు అయిపోయినారు ఈ రోజుల్లో. కానీ దేవుడి యొక్క న్యాయం మిమ్మల్ని నిలబెట్టినప్పుడు సమాధానం ఏమని చెప్దాం? అక్కడ లోబడితేమని చెప్తుమా, లోబడలేదని చెప్తుమా? లోబడినటువంటి చాలా చిన్న విషయంగా చూస్తున్నాను. ఒబేయింగ్
ఈస్ బెటర్ దెన్ ది సాక్రిఫైజెస్ అంటాడు. లోబడుట మాట వింట అనేకమైన బరుల కన్నా మనం అర్పించేటువంటి సర్వద యావదాస్తి కన్నా చాలా గొప్పది. చేయట్లేదు మనం ఈరోజు. దేవుడి యొక్క ప్రవర్తన బాధ్యత చూడని అంటాడు. దాంట్లోనే 154 పేరు చూడండి, అదే వర్తమానంలో. The doors, the door. క్షమించాలి. 63-0622. దాంట్లో 154 పేరు చూడండి, 154. I can hear some of your sisters saying now. నాకు కొన్ని సంగతులు వినబడుతున్నాయి. కొంతమంది ఈ సంఘంలో ఉన్న సహోదరులు ఏమో చెప్తున్నారు. Maybe not at present. ఇప్పుడు ఉండకపోవచ్చు కానీ, But here you saying. కానీ కొంతమంది ఇలా అనడం నాకు వినబడింది. ఏమని? Whom me obey my husband. ఏంది? నేనా నా భర్తకు లోబడేది? నేనా ఆడి మాట వినేది? నేనా వాడు చెప్తే నడుచుకునేది అని కొంతమంది అన్నారంట. ఇది ప్రవక్త వినబడ్డది అని అంటాడు. I make him obey me. నేనే వాడిని నా మాట విన్నట్టుగా చేస్తా. ఏంది ఏంది? స్త్రీలు అంటున్నారంట ప్రవక్త గారి సమయంలో, వాడే నా మాట వినాలా, అది ఏం చేశాడో చేసి అది చెప్పి చేయాలా, నాకు చెప్పకుండా చేస్తాను వాడు. ఓహో అమ్మో, ఈ గ్రేట్ ఇదంతా. నువ్వు యాడున్నావో ఈ వర్తమాన ప్రకారం నీ పరిస్థితి ఏంటో నీకు ఇది అర్థం కాట్లే. ప్రవర్తించాడు, ఐ మేక్ హిమ్ ఒబే మీ, బట్ దేర్ ఇస్ వేర్ యు ఆర్ రాంగ్. కానీ అక్కడే నువ్వు తప్పిదంలో ఉన్నావు. Stay at home. నువ్వు ఇంటి దగ్గరే ఉండు. I don't care what the Bible says about it. ఇంటి దగ్గర ఉన్నావా? నేను ఏంది అని అంటున్నారంటే స్త్రీలు ఇంటి దగ్గర ఉండాలా? బైబిల్ ఏం చెప్తుందో నాకు అవసరం లేదు. You leave me alone. మమ్మల్ని ఒంటరిగా వదిలేసేయ్. Sister. ఇప్పుడు దేవుడు ప్రవక్తడు, వీరు సహోదరి. That wasn't it. Back in the dark ages. అది ఆ చీకటి యుగాలలో. That's the voice of today. ఈ రోజు ఉన్నటువంటి స్వరం విని చూడు. That never happened so much back in the antediluvian. It happens today too. The same thing. అది ఆ పాత చీకటి యుగాల్లో మాత్రమే ఇప్పుడు జరుగుతున్నది. అగైన్ దే సే, వారు అంటారు, ఐఎమ్ ఏ మోడర్న్ ఉమెన్, నేను నవీనమైనటువంటి స్త్రీని. I live in America. నేను మంచి అమెరికా ప్రాంతంలో నివసిస్తున్నాను. Well, that's no more than you live in a hostel. It wouldn't make any big difference to God where you lived. నువ్వు ఎక్కడ నివసిస్తున్నావనేది దేవుడికి సంబంధం లేదు, కానీ నువ్వు నీ భర్తకు లోబడ్డావా లేదనేది మాత్రం చూస్తాడు ఆయన. నాకు లోబడ్డా, నా మాట వినడం వాడు నాకు చెప్పకుండా చేస్తాడా? అసలు నువ్వెవరు? అసలు దేవుడిని ఏ స్థానంలో పెట్టాడు? నీ స్థానం ఏది? అసలు పురుషుడి స్థానం ఏది? అరే, కుటుంబాన్ని వాక్య ప్రకారంగా కట్టకుండా దయ్యాలు తయారు చేసిన దయ్యాన్ని, రాజీ పడిపోయి బతికేటువంటి జీవితాలు ఎందుకే? రాజీ పడే జీవితాలు కావాలా? వాక్యానుసారం కుటుంబాలు కట్టాలా? రాజీ పడితే ఏముందో, ఎట్టగైనా బతకొచ్చు. కానీ వాక్య ప్రకారం కట్టాలనుకున్నప్పుడు ఇరుకులు, ఇబ్బందులు, యుద్ధాలు, అనేకమైన సమస్యలు వస్తాయి. ఆ ఆటుపోట్లలో ప్రభు శక్తిని పొందుకుంటూ ఆదరణ ముందు సాగినప్పుడు కట్టబడడం లేట్ అవుతుందేమో, కానీ ప్రభువు నివసించే గృహంగా కట్టబడాలని, అట్ట కట్టబడాలని. మాకు యుద్ధాలు ఎందుకు, మాకు తలకాయ నొప్పులు ఎందుకు, తలకాయ నొప్పులు ఎందుకని ఒకవేళ లేకుండా అట్లే అనుకుంటే ఎట్లుంటుంది? మీ బలహీనతలతో మీ సమస్యలతో నాకేమి, ఏదో వాక్యం నేను చెప్పేసిన రాపండి చూసుకుంటే అయిపోతుంది బాగానే ఉంది. ఎప్పుడు ఎట్లుండదు? మారుతుందా సగం? మారుతుందా? ఇంక యజమానిలాగా మారుతుంది. అది చీకటి యుగాలోకి వెళ్ళిపోతుంది. కానీ ఎట్లుండాలా? తిట్టుకుంటే తిట్టుకోండి, బలవంతంగానైనా సరే మనం మార్చాల్సింది. అగ్నిలో ఉండి ఒకటి లాగివేయక తప్పదు. కాలం బహు సమీపం అయిపోయింది కనుక మార్చాల్సినటువంటి ఆ పరిపూర్ణమైన బాధ్యత మన భుజాలను తీసుకోవాలి. భర్తలకు లోబడరా, కాపులకు లోబడరా,
తండ్రులకు లోబడరా. ఏందా జీవితం అది? ఇప్పుడు దేవుడు వాక్యం కోసం ఈ భూమి మీద నిలబడలేవు కదా, కొందరు దేవుడి కోసం ఎట్లా నిలబడతారు చెప్పు ఒక మాట. ఎవరు వచ్చి నిలబడతారు నీకు అక్కడ? ఎవరు? మూర్ఖురాలా అన్న ఆయన ఒక మాట అన్న ఆయన. ఇది అంత దురవస్థలో ఉన్నా కూడా ఆ మూర్ఖురాలా కొద్దిగా మెచ్చుకుంటే పంప ఏదైనా కేకో అన్నమో ఏదో ముక్కో తక్కువ తెచ్చేది. ఎవరు? యోగు గారి భార్య. అసలే ఎట్లున్నాడు ఆయన? అప్పటికే జీవితం అంతా జిందగీ జండువా. फिर भी భార్య के सामने घमंड हुआ. తెలియదు సరే హిందీలో జీవితం మొత్తం మురికిపోయింది. అయినా సరే భార్య మాత్రం దేవుడి విషయంలో గట్టిగా నిలబడ్డాడు. ఎందుకు మెత్తగా మాట్లాడదు అయిపోతుందిగా? ఎందుకు మెత్తగా మాట్లాడాలా? దేవుడు వాక్యం విరుద్ధంగా మెత్తగా మాట్లాడాలా? వాక్యానుసారంగా బతికేవాడు ఆవిడ ఎప్పుడు కూడా సింహాలాగే నీతి మొత్తం ధైర్యంగా బతకాలా. ద లయన్స్, రైచియస్ లయన్స్ అట్లా బ్రతకాల. కానీ ఏదో నాకు ఈ భార్య భర్తల బంధంలో, కుటుంబ బంధాలలో ఈ దేవుడి విషయంలో రాజీ పడిపోయి బతుకుతుంటే మీ ప్రాముఖ్యమైన ఉద్దేశం ఏంటి? అంటే ఎట్టబట్ట బతుకుతే చాలా, ఖర్చు పెంచుకుంటే చాలా, అంటే ఎవరో తిని వంట పెట్టి బతుకుతుంది చాలా. ఈ ఎట్టలా కానీ దేవుడు ఏమన్నా కానీ, వాక్యం ఏమన్నా కానీ, వాక్యం ఏమన్నా కానీ అది కుటుంబం. దాన్ని ప్రవక్త ఏమన్నాడు? దట్ మే బి కాల్డ్ ఏ హౌస్ బట్ నాట్ ఎ హోమ్. దాన్ని ఒక ఇల్లు అని పిలవచ్చు కానీ గృహం అని పిలవడానికి వీల్లేదన్నాడు. కరెక్టేనా? ఇది ఇల్లు అంటే ఏది? 4 గోడలు కట్టిన ఇల్లు. అసలు గృహం ఎప్పుడు ఎంచబడుద్ది? దేవుడు వాక్య క్రమం ఉంటేనే అది గృహం ఎంచబడుతుంది. అక్కడ యెహోవా నివాసం చేస్తాడు. నిసారంలో అంతేనా కాదా? కానీ అలా కాదచ్చా. నా మాట వింటే నేనే వాళ్ళని చేస్తాను అనేటువంటి స్త్రీల మధ్యన బాగా లేచారు. మీ అందరికీ నేను విరోధిని. నేను గట్టిగా చెప్తున్నా, భర్త పైన అజమాయిషి చేస్తూ భర్త మాటకు లోబడినటువంటి ప్రతి స్త్రీకి నేను విరోధి. ఎందుకంటే ఈ ఏడి ఆత్మ కూడా విరోధి కనుక. అదే ఆత్మ పొందుకున్నటువంటి ప్రతి ఒక్కరు విరోధులే. మనుషులకు కాదు, మీ ఆత్మలకు, మీ ప్రవర్తనలకు విరోధులే. లోబడకపోతే పర్లోక రాజ్యం పోతున్నాయి అనే విషయం మర్చిపోతున్నారు. బాధాకరమైన విషయం తెలుసా? బాధాకరమైన సంగతి ఏంటంటే, ఒక ఇంటర్వ్యూ చూసా ఆన్లైన్లో, న్యూస్లో, ఒక ముస్లిం సహోదరుడు. అక్కడ న్యూస్ ఛానల్ వాళ్ళు ఎందుకు వెళ్ళారంటే, ముస్లిం యొక్క కమ్యూనిటీలో స్త్రీల పైన ఎక్కువగా గృహహింస ఎక్కువైపోతుంది, కొడుతున్నారు అనే విషయాల గురించి కొంత మైక్ పట్టుకుని తిరుగుతూ ఉంటే ఆ గల్లీలో బుర్కా వేసుకున్న సహోదరు అంటది, కొడతాడు, ఆయన ఇష్టము, ఆయన భార్య. రిపోర్టర్ అంటది, అట్లా కొడతాడు, మీకు కూడా మానవ హక్కులు ఉన్నాయి. అమ్మాయి మానవ హక్కులు, ఏ హక్కులు మాకేం సంబంధం లేదు. మాకు తెలిసిందని ఒకటే, మా భర్తకు లోబడి మా భర్తను సంతోషపెట్టి అల్లా కొడుకు పిల్లల్ని కట్టిగా మాకు జన్నతు లభిస్తుందని చెప్పింది. ఏంటి? పరలోక రాజ్యాన్ని వాళ్ళ మత గ్రంథం ప్రకారం పొందుకోవడానికి పురుషులకు లోపడుటలో ఏ స్థాయికైనా వెళ్ళిపోవడానికి అక్కడ భార్య సిద్ధపడతా ఉంటే, ఇక మనం మాట్లాడాలి సత్యంలో ఉండి సర్వసత్యాన్ని వెతుక్కొని మర్మాన్ని ఎరిగి మనం ఏడున్నాము. ఆడు నాకు చెప్పడా, ఆడు మళ్ళీ నీ 4వ కోసేకపోతే అడుగు రేపు దేవుడు నీ మాటలు, నీ గర్వాలు పురుషులకు లోపడకుండా ఎంత ముందుకు పోతారు? భక్తుల్లో ఎంత ముందుకు పోతారు? ఏం చేసేదేంటి ఇక్కడ? నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. కొంతమంది అచ్చంగా పెళ్లి బంధానికే ముడిపడి బతుకుతున్నారు. పిల్లలు కన్నారుగా, ఇక వాడితోనే బతకాలని చెప్పేసి దేవుడు మొత్తం తృణీకరించి బతుకుతున్నటువంటి జీవితాలు లేకపోలేదు రోజుల్లో కూడా. అత్యంత బహుభయంకరం. ఇప్పుడు కాసేపు పురుషుల జరుగుతుంది. ఇక మిమ్మల్ని వదిలేసి చెప్పండి, మిమ్మల్ని ఆకృష్ణ కష్టం. మిమ్మల్ని గురించి ప్రవక్తలో మాట చూపిస్తాను. చదువు కొటేషన్ దగ్గర (60-0522). అడాప్షన్ అనే వర్తమానంలో
76వ పేరు. Do you know, ladies, స్త్రీలారా మీకు తెలుసా that that it's wrong to wear slacks? అమ్మా స్త్రీలారా స్లాక్స్ ధరించడం తప్పని మీకు తెలుసా? స్లాక్స్ అంటే ఏంటి తెలియదు. మరి తెలిసినాక తగ్గదు. కొట్టుడు గూగుల్లో ఉమెన్ స్లాక్స్ అని కొట్టండి మీరు కొట్టి ఇద్దరు ముందు కొట్టి చుట్టుపక్కల అందరూ చూపించండి అమ్మా. ఎందుకంటే ప్రవక్త గారు ఈ మాట చెప్పిన మీకు తెలియాలి, మీ కంటికి కనబడాలి. తీయండి ఉమెన్ స్లాక్స్, SLACKS, ఉమెన్ స్లాక్స్ కొట్టండి. చూసారా? ఉమెన్ స్లాక్స్, SLACKS వచ్చిందా? చుట్టూ చూపాము అందరికి, చూపించు అందరు చూపించు. ఏంటి దాని మీనింగ్ ఏం చెప్పండి, మీకు ఏమర్థమైంది చెప్పండి నాకు. అరే ఎవరు అట్ట చెప్పుతున్నారు నువ్వు కరెక్ట్. ఇక దాన్ని సరైనది చెప్పాలా? ఢిల్లీలో వేసుకుంటారు కదా అంతా. నీకు ఢిల్లీ ప్రామాణికం ఎప్పుడైంది బేటా? నిన్ను ఢిల్లీ నియమాల ప్రకారం కొలుస్తానని చెప్పాడు బేటా నీకు. చాలా మందికి ప్యాంట్ అనే పదం లేకపోయేసరికి పంజాబీ పాయింట్లో అలౌడ్ బికాస్ దే ఆర్ పంజాబీస్. నువ్వు బల్లే నువ్వు పంజాబీ కదా. నువ్వు ఇక నాకు బయట కనబడదు, చర్చిలో మాత్రమే పరిశుద్ధత, బయట కనబడుతుంటే మళ్ళీ పంజాబీలో ఉండి నేను కనబడుతుంటే పెట్టుకొని పోతాను. మళ్ళీ ఈ మధ్యలో కట్టుబడి ఉంటుందిగా, ఆ దగ్గర కొంచెం పెట్టుకుంటారు, కారు దాంట్లో దగ్గర పెట్టుకుంటారు. నేను కూడా చూసినట్టే పోతా. పో దరిద్రాన్ని నేను కూడా చూడలేదు. ఏంటది? దాన్ని ప్రవక్త చెప్పినటువంటి వాడిన పదము ఇదే, గుర్తుపెట్టుకోండి. ఎక్కడన్నా ఎవరు అడిగితే చూపించాలి. స్లాక్స్, SLACKS అనే పదం అంటే రెండుగా విభాగించబడిన వస్త్రము. అది కుర్చదైనా సరే పెద్దదైనా సరే స్త్రీలు అలాంటి వస్త్రాలు వేసుకోవడం తప్పని మీకు తెలుసు కదా అంటున్నాడు. తప్పన్నాడా? మరి నువ్వేం మరి కొత్తగా ఇది వేసుకోవచ్చు అది వేసుకోవచ్చు కాబట్టి కట్టు ఉంచకండి, కింద ఉంచండి. ఇది మీకు ఇచ్చిన అధికారాన్ని. ఒక వస్త్రధారణమైన వర్తమానాలకు వెళ్ళడానికి ముందు పరిపూర్ణమైన జ్ఞానం తీసుకొని చెప్పాలా. సగం ఎంది సగం వినకుండా, సగం చదివి సగం చదవకుండా. పాస్టర్ భార్యలు కూడా మొన్నటే ఒక సంఘానికి ఒక మీటింగ్ వెళ్తే పోయినాం, నాతో పాటు ఇద్దరు తీసుకుపోయినా సోదరులు. అది ఎంటే మెసేజ్ కదా? అది క్రైస్తవ సంఘమేనా? మొత్తం ఆడున్న ప్రజలందరూ బంగారం తీసుకెళ్ళేప్పుడు 10 కేజీలు వెళ్తుంది వచ్చేది. క్రైస్తవులు అక్కడ పురుషుల పాయింట్ల కంటే స్త్రీల పాయింట్లు ఎక్కువ ఉన్నాయి. ఏమ్మా పాయింట్లు వేసుకోవచ్చు అర తల్లి? ఇంట్లో నైట్ పాయింట్లు ఈ మధ్య తగ్గించారు కొంతమంది. గాడ్ బ్లెస్ యూ. నేను తొందరగా వస్త్రదానం కొంతవరకు నాకు వచ్చే లోపల మారేది. మీరు బలవంతంగా మారాలి తప్పని. ఎందుకంటే వస్త్రధారణ మోహం చుట్టూ కారణమైనటువంటి ఒక భయంకరమైన పాపం కనుక ఇక్కడ మార్పు తొందరగా చేసుకోక తప్పదు. స్త్రీలు రెండుగా విభాగించబడి నెట్టేసుకుంటారు. పంజాబీ ఎట్లా వేస్తారు అసలు? అది అలాంటి మీట్లో ఉంటే మీరెట్లా ఓచుకోగలిగారు? ₹2 మ్యాచ్ బాక్స్ కొనియాలి లేదా? అరే షము మ్యాచ్ బాక్స్ సప్లై అయ్యారు. రేపు పొద్దున ప్రతి ఇంటికి మ్యాచ్ బాక్స్ ఇచ్చిరారా? ఇస్తావా? నిజంగానే ఇరా చూద్దాం. వాక్యం కోసం మీరు నిలబడి ఎంత చక్కగా ఏం చేస్తారు. రెండుగా విభాగింపబడినటువంటి వస్త్రాలు స్త్రీలకుంటే మీరు ఎట్లా వచ్చుకున్నారయ్యా? ఏది ఆ రోజు నా గేమ్ దగ్గర మీ పిల్లల పేర్లు కొట్టివేయబడి లేకుండా పోవడానికా? ఎక్కడ దౌర్భాగ్య పరిస్థితి? ఆ ఇంట్లోనే వేసుకుంటున్నారు. ఇంట్లో వేసుకుంటే బయటకు రారా? నేను అప్పుడు పట్టే బండి మీద పోతూ ఉంటా. ఏదో ఎక్కడో పెరిఫెరల్ విజన్ తెలుసు కదా? పెరిఫెరల్ విజన్ అంటే ఏంటి? ఇప్పుడు నేను ఫోన్ చూస్తున్నా, నేను ఫోన్నే చూస్తున్నప్పుడు కూడా పక్కన కదిలేది తెలుస్తుంది. దాన్ని పెరిఫెరల్ విజన్ అంటారు. నేను ఇక్కడ రోడ్డు మీద చూస్తూ ఉంటా, ఏదో ఒక దేహం ఉంటుంది లోపలికి.
ఇది ఎప్పుడు జరుగుతుంది. కానీ ఏమో దేవుని దాన్ని బట్టి ముసలి కాలేదు కాబట్టి చూపు పెద్ద గట్టిగా ఉంది. చూసరికి అమ్మా ఇదేంటి నైట్ దొంగ, రాత్రి పూట వేసుకునే వస్తాడు, పొద్దున వేసుకునేటువంటి సిగ్గుమాలిన దొంగ ఇది. లోపలికి మళ్ళీ కనబడితే ఏమంటాడా అని. అయినా నేననేది ఏముంది, నీ స్వపురుషుడికే సిగ్గు లేకపోతే, నిన్ను ఏరుట అతనికే చేత కాకపోతే, నిన్ను ఏళ్ళం అతనికే శిష్య అయిపోయి చదువు గాజులు వేసుకుంటే నేను చేసేదేముంది నీ విషయంలో. నేను పులిపిడి మహాయిత 4 గద్దింపులు గద్దిస్తా తప్ప అసలు నేను మార్చవలసింది ఏలాల్సింది మొదలు నేను వెళ్తానేమో కానీ దగ్గరుండి క్రియలు వెళ్ళాల్సింది ఎవరు? ఇది అమ్మ పూచోడు అనగానే చిన్నపిల్లలు బరువుతారు అట్టుంటారు. నేను కనబడలే, నాకు భయపడితే వెళ్ళాము తల్లి. యెహోవాకు భయపడాలా, సర్వోన్నతునికి భయపడాలా? మా అమ్మ నైట్ వేసుకోదు, మరి రాత్రి అదే చీర, పొద్దున అదే చీర. పాపం అందరికి మ్యాచ్ బాక్స్ అప్లై చేస్తారు కాదు. చూడు ఓన్లీ రాత్రే అనుకుంటారు, కానీ అట్లా ఆప్షన్ పెట్టుకున్న ప్రతి చోట పగలు ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఒక్కోసారి లేట్ అయ్యో, పొరపాటు అయ్యో, ఏదో పనికి వల్ల కారణం అంటే ఖచ్చితంగా వస్తుంది. సార్ ఎందుకమ్మా అంతగానో మీకు బాధ? రేపటి దినాల్లో మీరు న్యాయపత్రం రేపు మీకు పైనుంచి కింద దాకా 99 వస్తేనే వస్తుంది తెల్లని ఒకటి కాదా? అరే ఇప్పుడు కాకుండా అప్పుడు అది వేసుకోవచ్చు కదా. అప్పుడు ఎట్లా పైనుంచి కింద దాకా పాదముల వరకు తెల్లని ధరిస్తారు మీరు. అప్పుడు మీరు తీర్పు తెచ్చేవాడు ఉంటారు. అప్పుడు యుగాలు మీరు వేసుకున్న అదే డ్రెస్సు ఇప్పుడు వేసుకోకి పనికిమాల డ్రెస్సు. ఆ విషయంలో మీ స్వతంత్రం మీరు లోపడ్డారా? లేదు చిత్తానికి బయట ఉండి మనం పోనీ ఆత్మ సంబంధమైన భర్త కాపరికి లోపడికివా? అమ్మో దాగుడు ముద్దలు ఆడతాం మేము. ఇట్టే ఈ గేట్ దగ్గర ఇట్లా చూసిందా కదలేదు తుర్రంటే కొన్ని ఇట్లా వాడు తుర్రనప్పుడు నాకు ఏమనిపిస్తుంది తెలుసా? అయ్యో ఈ భయభక్తులు యెహోవా నుండి విధేయత కనపరిస్తే నీ కుటుంబం ఎప్పుడో బాగుపడి ఉండేది. నీ జీవితాలు మారేవి, నీ పిల్లలు మారేవాళ్ళు, నీ పట్ల కృప కనపరచబడేది, దేవుడి యొక్క అద్భుతమైన కార్యాలు మీ పక్షాన జరిగేవి కదా. ఈ మోసపూరితమైనటువంటి ఈ హిపోక్రిట్ అంటే వేషాధారి భక్తి వల్లే మన జీవితాలు పాడైపోయాయి. పురుషులకు ఎందుకు నాకు అర్థం కాదు. శిష్యులు చాలా మంది నా ఇంట్లో గట్ల నైట్ ఉంటే చింపోతలు పడేస్తాను. నేను తిట్టుకొని కాసేపు అరిపు రాసుకుని చెప్పి నా శాతం పడుకుంటాను. 2 విషయాలు పెట్టుకుని వర్తమానం వినాలా, కాసేపు చల్లబడ్డాక సెట్ అయిపోతారు. ఆ మాత్రం విషయం లేదు. ఎందుకే ఇటువంటి చింపలేదు, కష్టం మనం లేనట్టుంది. వృత్తి గారు పంపిస్తే వాడుకొని కాసి ఇస్తే ఉంటుంది చెప్పుకుంటాను మీకోసం వాడు నైటీలు స్లాక్స్ 2గా విభాగింపబడినవి అస్సలు వేసుకోకూడదు. ఎస్ఆర్లో ఇది అర్థం కాక చాలా మంది ఏం చేశారు? ఆ బ్రదర్ శారీలో మంచి కనపడదు, పంజాబీ బయటలో ఒక ఆయన ఉన్నాడు. ఓ అడ్రస్ బ్రదర్ పంజాబీ బెటరా. ఇంకా ఇంకొక ఆయన అతుక్కొని ఉండేటువంటి వస్త్రాలు వద్దన్నాడు. బెల్లి పాయింట్ లోకి అన్నాడు. బెల్లి పాయింట్ తెలుసా? ఇగో ఖాళీ తోట పాయింట్ ఇంత ఉంటుంది. లొంగులొమ్మని గోర బస్తాలు 2 ఉంటాయి. మీకు వర్తమానము దేవుడు అక్కడ బయలుపరిచిన తర్వాత మళ్ళీ మీ సొంత అధికారం మీకు ఎక్కడిది? నువ్వు గేవ్ ద అథారిటీ అని వచ్చాడు. ఓ మెన్, దట్ ఈస్ రాంగ్ టు వేర్ స్లాక్స్. కరెక్టేనా? 2గా విభాగింపబడిన ధరించుట తప్పని నీకు తెలీదా? తెలీదా? అయినా సరే ఏమేస్తాము? మరి మా పిల్లలకు స్కూల్లో యూనిఫామ్ పెట్టారయ్యా. అసలు నిన్ను ఎవడు అమ్మాయిని చదివిమన్నాడు? వాక్య విరుద్ధంగా చదివిమని చెప్పిందేవాడు నీకు? నువ్వు చదివిస్తే వాక్యానుసారంగా చదివించుకో. వాక్య విరుద్ధంగా చదివించాలంటే దేవుడి కంటే చదువు విద్య ఎక్కువైపోయింది నీ బ్రతుకి. మళ్ళీ అదే డ్రెస్ వచ్చి అన్న ప్రైజ్లా అంటారు. ఏది పాయింట్ వేసుకొని అప్పుడు అనిపించేది ఏమి కోరి ఇంత విరోచితమైన మాటలు మాట్లాడి వాక్యం దగ్గర ఇదా మన బ్రతుకులు. ఈ మాత్రం ఎదిరించలేము వ్యవస్థను దేవుడి కొరకు. ఈ మాత్రం ఆచార పోకడలను బట్టి గట్టి నేను ప్రతిఘటించలేము. మనం మాట్లాడుతున్నాం జీవితాల గురించి.
భక్తుల గురించి మర్మాల గురించి 10 మందికి మర్మాలకి సలహాలు. నువ్వు ఎంత చెప్పినా వేసుకుంటున్నాను బిడ్డలు నీ స్త్రీలు కానీ ఎవరో కనబడ్డ ప్రతి వస్తువును తీసుకెళ్ళి కాల్చి వాక్య విరుద్ధంగా ఉంచి ఒకసారి కాల్చు మళ్ళీ కొనుక్కుంటారు, మళ్ళీ కొనుక్కుంటారు. ఏం చేస్తారు తర్వాత ఈ కొన్నదంతా కూడా బూడిద అవుతుంది, అవసరం ఏం చేస్తారు? అరే ఏం చేస్తారు? మన దగ్గర ఎక్కడదయ్యా? పోనీ సహజాతీతమైన విశ్వాసాల చేత దేవుడు నీ జీవితంలోకి వచ్చి నీ కుటుంబాన్ని మార్చగలిగేటువంటి సహజాతీతమైన కార్యాలు చోటు చేసుకునే భక్తి విశ్వాసాలు ఉన్నాయా? అది అంతంత మాత్రమే. డబ్బా లేకపోయి బువ్వ లేకపోయి మన దగ్గర ఎంత మారుతుంది ఈ వ్యవస్థని. ఈ కుటుంబాలు ఎట్లా కడదామని చెప్పండి ఒకసారి. కుటుంబ వ్యవస్థను ఎట్లా నిర్మాణం చేద్దాం? ఇది తప్పని వాక్యం చెప్తున్నా, దేవుడి యొక్క బైబిల్ గ్రంథం చెప్తున్నా, ప్రవక్తలు చెప్తున్నా. రెండుగా విభాగింపబడి వేసుకోద్దురా అంటే పంజాబ్ డ్రెస్ పాస్టర్ల కూతురు వేసుకుని తిరుగుతున్నారు. షేమ్ ఆన్ యు, సిగ్గులేదు నీకు. మళ్ళా మీరు మాట్లాడతారు ఇక ఇది పెద్ద పాస్టర్ అయితే, చిన్న పాస్టర్ అయితే, మీడియం పాస్టర్ అయితే, ఏ పాస్టర్ అయితే మాకి వాక్యం దగ్గర అందరూ ఒకటే. ఆమేన్. ఎవరు వచ్చాడు? డూ యు నో దాట్? నీకు తెలుసా స్లాక్ చేసుకోవడం తప్పన సంగతి? తెలుసా తెలీదా? ఎవరు అంటాడు? మళ్ళీ ఇంకేదది మాకు డ్రెస్ మొండిగా అందుకే లోపల పైన వేసుకున్నాడు. మొండిని కూడా వేసుకోమన్నాడు. నిన్ను మొండిగా వేసుకోమన్నాడు. ముస్లిం సోదరులు వేసుకుంటారు మొండి పైన. చూసి ఎప్పుడన్నా చూడలే? ముస్లిం సోదరులు మొండి పైన వేసుకుంటారు. తెలీదా మీకు? తెలీదా? ఏం ఎందుకు ఏడుస్తుంది ఈ పాప? ఎటాలా చేశాను నువ్వు టౌన్ జీన్స్ చేసుకున్నావు, చినిపోయిన జీన్స్. నువ్వు చూసారా? నువ్వు ఎగ్జాంపుల్ గుర్లేవు. చినిపోయిన జీన్స్ నువ్వు రారా? మరి నువ్వేదా పాయింట్ కింద తక్కువపై జీన్స్ వేసుకున్నావు. నువ్వు కూడా చూస్తే నువ్వేదా జీన్స్ వేసుకొచ్చినావు. అరే మీరందరూ నాకు వేరే కలవన్నా, అందరూ కలవండి ఒకసారి. నువ్వు రారా? నువ్వు మంచుకున్నావు. ఓకే మీరందరూ కలవాలన్నారు. వీడు దక్కేసుకుంటారు. ఎవరు? అవునా? ఆడ దక్కేసుకోండి. ఎందుకు వేసుకోండి చెప్పండి? వాళ్ళు ఉండేది ఎడారి ప్రాంతము, కాలువ తీసుకెళ్ళి దిగుతుంది, పైకి వేసుకుంటారు. దాన్ని ఇటు తీసుకొచ్చి మా ప్రవక్త ఏది వేసుకుంటే అదే వేసుకుంటాం, మా ప్రవక్త ఏది తిందో వాళ్ళు పాటిస్తున్నారు. ముస్లింలు బయట ప్రవక్తని ఫాలో అవడం, ప్రవక్తను వెంబడించుకుంటాం. మరి మనం ఏమయ్యాం? ఇక్కడ పేరు మా ప్రవక్త అనుకుంటే కానీ అని చెప్పి ఏది లేదు మన జీవితాలు. ఏది లేదు. పురుషులైన స్త్రీలైన షార్ట్స్ వేసుకోవద్దు అంటుంటే అందరిలో షార్ట్స్ ఉన్నాయి. ఫస్ట్ సింపి మసుకుంటారు వాడుకుంటే వాడమ్మారు. మళ్ళీ ఒక ప్రత్యేక వర్తమానం తెప్పించుకొని గద్దించుకోవడానికి సిగ్గురాదు మనకి. ఆ మొండి పాయింట్ లేదు, ఆ మొండి డ్రెస్ లేదు, ఆ మాత్రం కుటుంబాన్ని నియంత్రించలేకపోతున్నాడు. ఇంకెందుకే మన జీవితానికి? తర్వాత చూడండి అంటాడు, డూ యు నో ఇట్ ఈస్ రాంగ్ టు కట్ ద లాక్స్ ఆఫ్ యువర్ హెయిర్ ఆఫ్. నీ యొక్క జుట్టులో కొన్ని జడలు లేదా కొంత భాగం కట్ చేయడం తప్పని నీకు తెలుసా? డూ యు నో ఇట్ ఈస్ రాంగ్? ఇది తప్పని తెలుసా? మిస్టర్, ఫర్ యూ టు కంటిన్యూ స్మోక్ యాక్ట్ ద వే యూ డూ. నువ్వు పొగ తాగుతూ మందు తాగుతూ ఇట్లనే ముందు కొనసాగి తప్పని తెలుసా? డూ యు నో ఇట్ ఈస్ రాంగ్ ఫర్ యూ నాట్ టు బి ద హస్బెండ్ ఆఫ్ యువర్ హౌస్. నీ కుటుంబానికి అసలు సిసలైన భర్త పొజిషన్లో ఉండకపోవడం తప్పని నీకు తెలుసా? ఒక కుటుంబానికి పురుషుడు ఎలా ఉండాలో అలా ఉండకపోవడం కూడా ఇదే తప్పుగానే. నా భార్య కనిస్తలేదంటే నువ్వు ఉండలేకపోతున్నావు, నువ్వు తయారు చేసుకున్నావు అది అని అంటాడు. కుటుంబానికి ఒక పురుషుడు సరి అయిన భర్తగా ఉండడం కావలసిన రీతిలో ఉండకపోయినా తప్పే పొరపాటే అంటాడు. మళ్ళీ చదువుతాను, డూ యు నో ఇట్స్ రాంగ్ ఫర్ యూ నాట్ టు బి ద హస్బెండ్ ఆఫ్ యువర్ హౌస్. తర్వాత మళ్ళీ చూడండి, క్షమించదు, మళ్ళీ చూడండి. డూ యు నో ఇట్ ఈస్ రాంగ్ ఫర్ యూ నాట్ టు బి ద హస్బెండ్ ఆఫ్ యువర్ హౌస్. యువర్ వైఫ్ గెట్స్ ఎ లిటిల్ టెంపర్ స్పెల్ and kick you outdoor and you say
ఎస్ బ్లెస్ యువర్ హార్ట్ హనీ, ఐ విల్ కమ్ బ్యాక్ రైట్. ఇది నీ భార్యకు కోపము టెంపరీ, అది నేను ధమాని బయటకు అంతే నువ్వు డోర్ బయటకు వచ్చి నువ్వు ప్రేమ అని చెప్పుకుంటూ అని సరే నేను మళ్ళీ వస్తా అంటవా? ఆమె అనుడేది, నువ్వు అనుడేది, అవి ఏడున్నాయి కుటుంబాలు ఇవన్నీ. తర్వాత డూ యు నో హౌ కెన్ యూ బీ ఎ టెండర్ ఎట్ హౌస్ ఆఫ్ గాడ్ వెన్ యూ కాంట్ ఈవెన్ కంట్రోల్ యువర్ హౌస్? నీ సొంత గృహాన్నే నువ్వు సరిగ్గా నియంత్రించలేనోడివి, నువ్వు మందిరంలో మాటకు మాట్లాడి స్వరపెట్టలేపుతున్నావు. ఇక్కడ ఇల్లు ఇంత గెలవడం రచ్చ గెలుస్తావు. ఇళ్ళల్లో మీ స్వగృహాన్ని చక్కగా ఏలిన తర్వాత దేవుడి మందిరంలో మాట్లాడే హక్కు ఉంటుంది. అప్పటిదాకా డోర్ మూసుకొని ఇక్కడ చూపు, నీకు మాట్లాడే హక్కు లేదు. కదా మీ స్వగృహాలను బాగుగా ఏలిన వాడు మాత్రమే దేవుడి గృహంలో పరిపాలనా విభాగానికి సంబంధించిన సలహాలైనా సరే ఇవ్వాలి. ఇళ్లలోనేమో చేతగానే చదువుతూ కూర్చుంటారు, ఇడికొచ్చి కూర్చొని పెడతారు కదా సలహాలు. ఈ సొంత ఇంటినే వెళ్ళలేకపోతున్న వాడికి దేవుడి మందిరంలోకి వచ్చి యు ఆర్ ట్రైయింగ్ టు బి టెండర్. తర్వాత అంటాడు దట్స్ ఎగ్జాక్ట్లీ రైట్. డూ యు నో, మీకు తెలుసా సిస్టర్, దట్ యువర్ హస్బెండ్ ఈజ్ నాట్ ఓన్లీ యువర్ హస్బెండ్. అమ్మా, నీ భర్త కేవలం భర్త మాత్రమే కాదు, ఈజ్ రూలర్. నేను నియంత్రించేవాడు, పరిపాలించేవాడు. అతను చెప్పినట్టు నోరు మూసుకొని వినాలి అంతే. రాజ్యంలోకి రావాలంటే తప్పది ఇది. నువ్వు దేవుడి చిత్తంలో ఉండాలంటే తప్పది ఇది. ఆ గేట్ దగ్గర నీ పేరు ఉండాలంటే తప్పది ఇది. స్త్రీలు తమ స్వపురుషులకు లోబడిన దేవుడి చిత్తమైంది. ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. భర్త అంటే కేవలం భర్త అనుకుంటున్నారా? నోబడి తీరాల్సింది. తర్వాత అంటాడు ఈజ్ అ రూలర్, గాడ్ సెడ్ సో. ఎందుకంటే దేవుడు అలాగే చెప్పాడు, బికాస్ దట్ ద హస్బెండ్ వాస్ నాట్ డిసీవ్డ్, ద ఉమెన్ వాస్ డిసీవ్డ్. ఎందుకంటే పురుషుడు మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడింది కనుక ఖచ్చితంగా లోపడాల్సిందే. విసార్లో తర్వాత అండ్ యూ ప్రీచర్స్ విల్ కంటిన్యూ టు మేక్ ఉమెన్ పాస్టర్స్ అండ్ ప్రీచర్స్ ఇన్ యువర్ చర్చ్ knowing that the word of God condemns it. దేవుడి వాక్య ప్రకారంగా స్త్రీ యొక్క బోధకులు ఉన్నప్పుడు తెలిసినా కూడా వీళ్ళు చేస్తూనే ఉంటారు, పోతూనే ఉంటుంది, పెడతానే ఉంటారు. వీళ్ళందరూ సేవలు ఏమవుతాయి ఒక రోజున ఖచ్చితంగా తృణీకరించబడతాయి. అమ్మా, నేను ఇంకొకటి చెప్తున్నా, ఏదో భర్తలకు లోబడకపోవడం, పెళ్లికి నువ్వు తండ్రికి లోబడకపోవడం, పెళ్లి తర్వాత నీ సొంత భర్తకు లోబడకపోవడము, సంఘమైన స్త్రీగా నీ కాపరికి లోబడకపోవడము నీ కంటికి ఎలా కనబడుతుందో కానీ ఇది పరలోక రాజ్య ప్రవేశాన్ని నిలిపివేసే దేవుడి చిత్తంలో బయట నిన్ను పెడతా ఉంది. ఇది మరణకరమైన పాపమైన కేటగిరీకి సంబంధించి. ఇదేదో వినకపోతే 2 దెబ్బలు తిన్న తర్వాత పోనీ దేవుడు వదిలేస్తాడు అనుకుంటే దేవుడు వదిలేస్తుంది. వింటున్నారా? మరణకరంగా పాపం కింద లెక్క కట్టుంటే కనుక సరే పోతే పోన్లు ఏముంది, 2-3 దెబ్బలు తింటారు, వాళ్ళ తర్వాత నేర్చుకుంటారులే అనుకుని వదిలేసేది. కానీ దేవుడు ప్రవక్త ఏమన్నాడు, ఇఫ్ యు ఆర్ నాట్ ఒబేయింగ్ యువర్ హస్బెండ్ as long as you continue, you are out of the will of the God. నువ్వు దేవుడి చిత్తానికి బయట ఉన్న దానివే నువ్వు రాజ్యం అడుగు పెట్టడానికి నీకు అర్హత లేదన్నాడు. ఇప్పుడు చెప్పండి అయ్యా, స్వపురుషులకు లోపడకపోవుట మరణకరమైన పాపమా, చిన్న పాపమా? అమ్మా, అత్యంత ఘోరమైన మరణకరమైన పాపము తెలుసా? ఒక స్థాయికి వస్తానికి ఏమంటాడు దేవుడు, ఓ స్త్రీలారా మీరు ప్రభువులకు వలె మీ స్వపురుషులకు లోబడాలా. కరెక్టేనా? ప్రభువులకు వలె స్వపురుషులకు లోబడాలి. దేవుడికి ఎంత లోబడతారో అంతే లోబడాలి. దేవుడికి లోబడలే ఎదురు తిరిగి ప్రశ్న అవుతాడా? దేవుడా నాకు చెప్పకుండా చేసామంటారా? నన్ను అడగాలి నువ్వు అంటారా? నువ్వు నా మాట్లాడాలి అంటారా? ఆయన మనం ఏంటో మూసుకొని ఎస్ఆర్లో అట్ట మన స్వపురుషుల మాట మనం అట్లా వినాలా. ఎస్ఆర్లో కరెక్టేనా? భర్తలను గౌరవించే విధానం కూడా అలాగే ఉండాలి. కరెక్టేనా? బాగా ఉంటుంది, అన్ని మంచిగా ఉంటుంది. ఎంత ఏదో ఒక చోట కొద్ది భేదాభిప్రాయంగానే కథం ఎవరి దగ్గర పోరా ఆడు ఈడు ఏది ప్రేమగా భర్తను పిలుచుకునే విధానాన్ని ఏంటది ఆడు ఈడు ఇక అక్కడికి దిగరిల్లు. ఇక నువ్వు రాజ్యంలోకి వస్తావు. మళ్ళీ జోకు భర్తను గౌరవించే విధానం గురించి ప్రవక్త చెప్తాడు. దేవుడి తర్వాత బాగున్న మాట చాలా వెరీ లార్జర్ కంటే
ఎట్లా గౌరవించాలా, ఎలా చేయాలా, ఆయన భర్తలు కూడా భార్య ముందు ఎలా నివసించాలా అది కూడా చెప్తాడు ఆయన. నా భార్య నన్ను గౌరవించండి. ఎందుకు గౌరవిస్తుంది? నువ్వు ఆ గౌరవాన్ని సంపాదించుకుని ఏదో చేయాలి కదా. నువ్వు చేసే కథలను బడి వాక్య విరుద్ధంగా తిరిగి అన్ని పని చేసి ఇప్పుడు ఎందుకు గౌరవిస్తుంది? ఆ గౌరవాన్ని సంపాదించుకోవాలి. అదే అంటున్నాడు అయ్యా, కుటుంబాలు కడగం, కుటుంబాలు వాక్య విరుద్ధంగా ఉంటే సంఘం సరిగా నడవదు, నువ్వు రాజ్యంలోనికి రావు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రథమ స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. తండ్రికి, తల్లికి, భర్తకి, పిల్లలకు కానీ ఇవ్వాల్సింది దేవుడికి ఇవ్వాలి. అలా జరగకుండా ముందు సంవత్సరాలు జీవితం పెద్దగా ముందు పోయి బ్రతికేదే లేదు. ఆ గేట్ దగ్గర మన పేరెట్టానికి ఉండదు. మళ్ళీ జాగ్రత్త పడు. ఆ డానీ గ్రీన్ఫీల్డ్ లాగా నువ్వు కాపాడబడాలని ఆశపడుతున్నావా? ఇక్కడే దేవుడి కొరకు, దేవుడి చిత్తం కోసం నిలబడు. దేవుడు దీవించుగా ప్రార్థన చేసు. మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు ప్రార్థన చేస్తాం. మేమేమై ఉంటే ప్రభా నీ రాజ్యానికి వారసులమైతాము ప్రభా. అనేకమైనటువంటి ప్రభా సంగతులతో ప్రభా మమ్మల్ని ప్రభా హెచ్చరించినందుకు నీకు స్తోత్రం చేస్తున్నాను. ఈ కుటుంబ క్రమంలో ప్రభా నీకు స్తోత్రం. స్వపురుషుని యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలో ప్రభా, పురుషుని యొక్క ప్రభా పాత్ర ప్రభా కుటుంబంలో ఏ విధంగా ఉండాలో ప్రభా, నువ్వు అనేకమైనటువంటి సంగతులను బోధించుంటున్నావు ప్రభా. ఇక గ్రీన్ఫీల్డ్ ఏ విధంగా అయితే ప్రభా నీ యొక్క ప్రభా ద్వారం జట్టుని ఏ విధంగా అయితే నిలిచిపోయి ఉంటున్నావు ప్రభా, మేము కూడా ప్రభా విన్నప్పుడు ఆ విధంగానే ఉంటున్నాము ప్రభా. మరొకసారి కృప తోడుగా ఉన్నప్పుడు ప్రభా నీకు స్తోత్రం. ఏదో ఒకటి మంచి ప్రభా ఆ యొక్క సేవా నిమిత్తం ప్రభా అతడు ప్రభా ఏ విధంగా అయితే ప్రభా ప్రభా కరుణ పొంది ఉంటున్నాడు, కృప పొంది ఉంటున్నాడు ప్రభా. మాయడల కూడా ప్రభా అలాంటి కృపను మేము దయచేయాలి. అనేక విషయాల్లో ప్రభా మేము బలహీనమైన ప్రభా నీకు స్తోత్రం. దేవానికి వందనం స్తోత్రం. మమ్మల్ని మన్నించుకొని ప్రార్థిస్తాను. నిజమైనటువంటి మా భర్తమైనటువంటి నీకు మేము ఏ విధంగా లోబడవలసి ఉంటున్నదో ప్రభా, నీ రాజ్యానికి హక్కుదారులుగా మేము ఏ విధంగా ఉంటామో ప్రభా, దేవానికి వందనం స్తోత్రాలు ప్రభా. ఆ లోబడులోనే ప్రభాను సమస్తాన్ని దాల్చేటువంటి దేవుడు వహించున్నాడు ప్రభా. మా పరమ భర్తవు నీవు కనుక ప్రభా, నీ భార్యగా ఉన్నటువంటి మేము ప్రభా నీకు మొదటగా లోబడే భాగ్యం తర్వాత ప్రభా ఆత్మీయంగా ప్రభా సంఘ కాపరికి ప్రభా సంఘం ఆ విధంగా లోబడవలసి ఉంటుంది ప్రభా. తర్వాత ప్రభా కుటుంబానికి యజమానైనటువంటి భర్తకు స్త్రీ ఆ విధంగా ప్రభా లోబడవలసి ఉంటుంది ప్రభా. దాని యొక్క ప్రభా యేసాని స్తోత్రం. స్థితి అంతటి ప్రభా ఇంతవరకు నువ్వు మాకు వివరించి ఉంటుండగా ప్రభా, ఇక భర్తలైనటువంటి వారు ప్రభా భార్యలు ఏ విధంగా ప్రభా జీవించవలసి ఉంటున్నదో ప్రభా, వారిని ఏ విధంగా ఏలవలసి ఉంటున్నదో ప్రభా, నీ యొక్క జ్ఞానము చొప్పునే మేము మేలునట్లు నీ కృపని ఇవ్వమని ప్రార్థిస్తాము. భార్యలు కూడా ప్రభా నీకు వందనం స్తోత్రాలు ప్రభా. భార్యలు కూడా ప్రభా భర్తలు ఏ విధంగా ప్రేమ కలిగి ఉండాలి ప్రభా, దైవభక్తి యొక్క గుణలక్షణాలను ఏ విధంగా మేము ప్రచురించవలసి ఉంటున్నదో ప్రభా, ఏ సంగతులతో ప్రభా వారిని ప్రభా మేము ఏ విధంగా పురికొల్పవలసి ఉంటున్నదో ప్రభా, ఒక బలహీనమైనటువంటి ఘట్టమని ఎంచి ఏ విధంగా ప్రభా వారిని నీ సన్నిధికి నడిపించవలసి ఉంటున్నదో ప్రభా, ఆ దైవ జ్ఞానమును ఈ సమయంలో మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వస్త్రధారణ విషయంలోనేమి ప్రభా స్తోత్రాలు, లోబడుట విషయంలోనేమి ప్రభా, అనేక విషయాల్లో ప్రభా ఇంకా అనేకమైనటువంటి తప్పిదములు కనబడుతూ ఉంటుండగా ప్రభా, ఏదో ఏ ఒక్కటి కూడా మాలో లేదంటే మేము అబద్ధికులము మోసగాలము ప్రభా. అనేకమైనటువంటి బలహీనతలు కలిగి ఉన్నటువంటి వారిని కనుక ప్రభా, మేము ఎప్పుడైతే బలహీనమో ప్రభా, ఎప్పుడైతే నీకు లోబడతామో ప్రభా, అప్పుడు మమ్మల్ని బలపరచు దేవుడు వాయించున్నావు. ఆ గ్రీన్ఫీల్డ్కి ఏ విధంగా అయితే తోడుగా ఉండి నిలబడి ఉంటున్నావో ప్రభా, అప్పుడు కూడా మాకు తోడుగా ఉండి నిలబడి దేవుడు వాయించున్నావు. మా బలహీనతలన్నింటినీ నీ సన్నిధిలో మేము ఒప్పుకొని ఉంటున్నాం. మమ్మల్ని మన్నించమని ప్రార్థిస్తాం. దేవానికి వందనం స్తోత్రాలు. ఇది మాలో వెల్తీగా ఉండబట్టే ప్రభా నువ్వు ఈ విధంగా మాట్లాడి ఉంటున్నావని మమ్మల్ని నమ్ముతూ ఉంటున్నాం, విశ్వసిస్తూ ఉంటున్నాము ప్రభా. ఇది ఏదో ఒక్కరి గురించి కాదు కానీ ప్రభా, ప్రతి ఒక్కరి గురించి నువ్వు మాట్లాడినటువంటి దేవుడు.
బలహీనంగా ఉన్నటువంటి మా అందరి గురించి నువ్వు మాట్లాడినటువంటి దేవుడు ప్రభా. ఇది మేము ఒక్కరొక్క ప్రభ తీసుకొని ప్రభా మేము సనగకుండా దురగకుండా మా ముఖములను మేము చిన్నపుచ్చుకోకుండా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. ఆ విధంగా ఉంటే ప్రభా నీ భార్యగా మేము ప్రభా సిద్ధపడలేము ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా, నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఇగో నీ పరీక్షకు నిలవబడ్డప్పుడే ప్రభా, ఇగో దేవానికి వందనము స్తోత్రాలు ప్రభా. దాంట్లో మేము ఓర్పును కలిగి ఉన్నప్పుడే, లోబడి ఉన్నప్పుడే ప్రభా నీకు ఇష్టలను ప్రభా, నీకు పనికొచ్చే పాత్రలుగా మమ్మల్ని మలుచుకునే దేవుడు కనుక ప్రభా, దేవానికి వందనము స్తోత్రాలు ప్రభా. ఈ లోకములు ప్రభా ఎందరో ప్రభా ఆ రాజ్యాన్ని కావాలని కోరుకొని ఉంటున్నారు ప్రభా. దేవానికి వందనము స్తోత్రాలు ప్రభా. మేము కూడా దాని కొరికి ఆశపడి వచ్చి ఉంటుండగా ప్రభా, ఈ తుష్టమైనటువంటి ప్రభా, ఈ నీచమైనటువంటి శరీర సంబంధమైనటువంటి దాన్ని మేము జయించినట్లు ప్రభా దేవా మీరు కృప చూపించమని ప్రార్థిస్తాం. దేవా మీరు ప్రభా కొత్త మట్టుకుండి కొంత మట్టుకు వెళ్ళేటువంటి ప్రభా ఈ శరీర సంబంధమైనటువంటి భౌతిక సంబంధమైనటువంటి ఆనందం కొరకు ప్రభా, ఇక ప్రభా ఒకనొక దినమందు ప్రభా మేము నిత్యరాజ్యం కొరకు ప్రభా మేము వేచి ఉంటుండగా ప్రభా, అది ఎల్లవేళలా ఆనందమును సంతోషమును ఉంచేటువంటి ఆ రాజ్యం కొరకు ప్రభా, ఈ క్షణమాత్రం ఉండేటువంటి ఈ కొత్త మట్టు ఉన్నటువంటి ప్రభా ఈ భౌతికమైనటువంటి దాన్ని మేము విడిచిపెట్టినట్టు నీ కృపని మనం ప్రార్థిస్తాం. కృప చూపించు ప్రభా, కరుణించు ప్రభా, నీకు స్తోత్రాలు. ఇక పిల్లల్ని ఏ విధంగా ప్రభా నీ యొక్క వాక్యం ద్వారా మేము పెంచవలసి ఉంటుందో ప్రభా, ఇక సమస్తాన్ని బోధించినటువంటి మా బోధకుడు కనుక ప్రభా, ఇంతవరకు నీ సేవకుల్లో ప్రభా నీ ఆత్మ నుంచి మీరు మాట్లాడి ఉంటుండగా ప్రభా, ఇక ప్రతి దాని ప్రకారంగా మేము సరి చేసుకునే భాగ్యం మాకు దయచేయండి. మరొక అవకాశం మాకు దయచేయమని ప్రార్థిస్తాం. కృప చూపు ప్రభా, నీకు స్తోత్రాలు. ఇక ప్రభా మీరే కనికరించమని ప్రార్థిస్తాం. మాలో ఉన్న మా కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి నీకు వ్యతిరేకమైనటువంటి క్రియలన్నింటిని ప్రభా మీరు లయించేయమని ప్రార్థిస్తాం. మాకు తోడుగా ఉండి ప్రభా దాన్ని జయించినట్లు నీ కృపని ఇవ్వమని ప్రార్థిస్తాం. మీరే కృప చూపండి, కరుణించండి ప్రభా, నీకు స్తోత్రాలు. ఇంతవరకు విన్నదాని ప్రకారంగా ప్రభా మా వ్యక్తిగతంగా ప్రభా సంఘపరంగా ప్రభా ఆత్మీయంగాను ప్రభా భౌతికంగాను ప్రభా దాన్ని జయించినట్లు ప్రభా దాన్ని మేము కొనసాగించినట్లు ప్రభా మీరు మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తాం. గ్రీన్ ఫీల్డ్కి ఏ విధంగా అయితే మీరు తోడుగా ఉన్నారో ప్రభా ఆ విధంగా మాకు కూడా తోడుగా ఉండి మీరు నిలబెట్టుకొని ప్రార్థిస్తాం. వ్యతిరేకమైన దాన్ని ప్రభా ప్రతి దాన్ని జయించినట్లు ప్రభా అలాంటి స్థిరమైన విశ్వాసంతో మేము ముందుకు వెళ్ళే భాగ్యం మాకు దయచేయండి. ఇంతవరకు వినదాని ప్రకారంగా మేము ఇక్కడ ఉన్న వారందరూ ప్రభా జీవించినట్లు ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా దాన్ని శిరసా వహిస్తూ ప్రభా దాని ప్రభా నీకు వందనాలు స్తోత్రాలు హెచ్చరింపుగా మేము తీసుకుంటూ ప్రభా ఇక నీ ఉగ్రతకు మేము పాత్రలుగా ఉండకుండా ప్రభా దాన్ని సరి చేసుకొని నీ నిత్య రాజ్యంలో ఉండేటువంటి భాగ్యాన్ని కూడా మా అందరికీ నీ కలుగజేయమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము. పరిశుద్ధాత్ముడా సర్వశక్తి సంపన్నుడా నా తండ్రి నిజముగానే ప్రభా అనేకమైనటువంటి బలుల కంటే మాట వినడం ఎంతో శ్రేష్టమని సెలవిస్తా ఉంటున్నాను. నీకు లోబడుట మానవుల యొక్క ప్రభు ఆలోచనలు ఉత్తమమని తలంచిన ప్రతి దానికన్నా కూడా ప్రభు గొప్పదై ఉండగా నాయన దేవుని యొక్క వెరితనం మనుషుల జ్ఞానం కంటే గొప్పదంటా ఉన్నావు కనుక ఈ మాటను గురించి ప్రభు ఏది ఆలోచన చేయకుండా నువ్వు పెట్టిన క్రమములను మేము పాటించినట్లుగాను నువ్వు పెట్టినటువంటి ఆ కుటుంబ వ్యవస్థను మా కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నట్లుగాను నాయన భార్యాభర్తలు ఒకరి పట్ల ఒకరు ఆ కుటుంబ వ్యవస్థలో తమ తమ బాధ్యతలు ప్రభు నెలకొల్పుటలో నీ యొక్క లేఖనానుసారమైన నిర్మాణాలు జరిగించుటలో నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయమని ప్రార్థిస్తాము. నాయన మనుషులు మంచివారే కానీ వారిలో ఉండే ఆత్మలకి మేము విరోధులమని నీ ప్రవక్త చెప్పినట్లుగానే ఇక్కడ ప్రభా ఈ ఆత్మలు మా అందరిలో నుంచి వెళ్ళిపోయినట్లుగానే చేసినటువంటి గొప్ప ప్రయత్నాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని మేమందరూ కూడా సఫలం అవుతూ ప్రభా నీ వలన తప్పనిసరిగా ప్రభా నీవు నివాసం చేసే గృహాలకు మా ఇల్లు ఉండే భాగ్యం దయచేయండి. ఆయన నిజంగానే ప్రభా ప్రతి స్త్రీ తన స్వపురుషులకు లోబడుటయు సంఘం అనే స్త్రీ కాపురికి లోబడుటయు ఇది ఖచ్చితంగా లేఖనానుసారమైన ఆజ్ఞలై ఉండగా వీటి విషయంలో ప్రభానైనా మేము ఇక్కడ నిలబడితే మా పక్షాన్ని ఒక దినాన మా కోసం నువ్వు నిలబడతావు కనుక అలాంటి ధన్యకరమైన పరిస్థితులను మనందరినీ కూడా ప్రభు నీవే కొనసాగింపజేసి పెంచి పోషించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మనందరినీ దీవించుగాక.